So last topic in departmental accounts. Memorandum stock and memorandum markup account. Right then, ఇదేమి ఒక డిఫరెంట్ మెథడాలజీ ఏమి కాదు అనేది. స్టాక్ బ్రాంచ్ అకౌంట్స్ మనం నేర్చుకున్నాం. బ్రాంచ్ అకౌంట్స్ చాప్టర్ కంప్లీట్ అయిపోయింది కదా రమ్య? సార్ బ్రాంచ్ అకౌంట్స్ కంప్లీట్ అయినాయి కదమ్మా? ఎస్ సార్. సో బ్రాంచ్ అకౌంట్స్ లో స్టాక్ అండ్ డెటార్స్ మెథడ్ అని ఒకటి ఉంటుంది, గుర్తుందా? ఎస్ సార్. సో దానిలో బ్రాంచ్ స్టాక్ అకౌంట్ మెయింటైన్ చేస్తాం. ఎస్ సార్. సో బ్రాంచ్ స్టాక్ అకౌంట్ ని మెయింటైన్ చేసినప్పుడు ఇన్వాయిస్ ప్రైస్ కి మెయింటైన్ చేస్తాం, గుర్తుందా? గుర్తుంది సార్. ఇన్వాయిస్ ప్రైస్ సెల్లింగ్ ప్రైస్ కి స్టాక్ అకౌంట్ ని మెయింటైన్ చేస్తాం. ఎందుకు నాన్న? సో స్టాక్ అకౌంట్ ఎంత వచ్చింది, స్టాక్ ఎంత కూర్చుంది, సేల్ ఎంత వెళ్ళింది అని చెప్పి రాస్తాం కదా, ఎందుకు నాన్న? అది బ్రాంచ్ స్టాక్ అకౌంట్ ని సేల్ ప్రైస్ కి ఎందుకు మెయింటైన్ చేస్తాం నాన్న, గుర్తుందా? జనరల్ గా ఎప్పుడైనా సరే స్టాక్ అకౌంట్ ని నా దగ్గర స్టాక్ ఉంటే కాస్ట్ ప్రైస్ కదా మెయింటైన్ చేస్తాం. ఎస్ సార్. మరి అది సెల్లింగ్ ప్రైస్ కి ఎందుకు మెయింటైన్ చేస్తాం? స్టాక్ మూవ్మెంట్ తెలుసుకోవడం కోసం. రైట్, నా దగ్గర ఉన్న స్టాక్ మా ఒక్కొక్క బ్రాంచ్ లో కొంత స్టాక్ పెట్టానుకున్నాను. ఆ బ్రాంచ్ లో ఉన్న స్టాక్ వాల్యూ ఎంత, మార్కెట్ ప్రైస్ ఎంత, స్టాక్ ని కంట్రోల్ చేయడానికి ఎంత స్టాక్ సెల్లింగ్ ప్రైస్ చేయాల్సిన స్టాక్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఉన్నాను, షర్ట్స్ ఉంటాయి, ఇండియన్ టెరైన్ ఉందా ఫర్ ఎగ్జాంపుల్. ఇండియన్ టెరైన్ అనే బ్రాండ్ ఉంది, డ్రెస్ క్లాత్ అమ్ముతాడు కదా. ఎస్ సార్. కటింగ్స్, షర్ట్స్, ప్యాంట్స్ అన్ని అమ్ముతాడు కదా. ఎస్ సార్. సో రిటైల్ అవుట్లెట్ లో ఒక అవుట్లెట్ పెట్టాడు, కాకినాడలో ఒక అవుట్లెట్ ఉంది. సో ఆ అవుట్లెట్ కి ఎంత స్టాక్ ఉంది, మళ్ళీ ఫోన్ చేసి నా అవుట్లెట్ లో ఎన్ని గూడ్స్ ఉన్నాయని అడిగినప్పుడు అక్కడ ఉన్నోడు ఏ ప్రైస్ చెప్తాడు, కాస్ట్ ప్రైస్ చెప్తాడా? ఈ షర్ట్స్ ఉన్నాయి, ఒక్కొక్కటి ఇంత రేటు, ఇవి ఉన్నాయి, ఈ ప్యాంట్స్ ఉన్నాయి, ఒక్కొక్కటి ఇంత రేట్ అని చెప్పి స్టాక్ గురించి చెప్తాను. స్టాక్ వాల్యూ చెప్తాడు, కాస్ట్ ప్రైస్ చెప్పలేడు కదా అవుట్లెట్ వాడు. ఎస్ సార్. వాడు ఏ ప్రైస్ చెప్తాడు, దాని మీద ఎంఆర్పి చెప్తాడు. ఎస్ సార్. బ్రాంచ్ ఒక అవుట్లెట్ లో ఎంత స్టాక్ ఉంది, దాని ఎంఆర్పి ఎంత అనే విషయం ఎంఆర్పితో ఉంటుంది తప్ప కాస్ట్ తో మనం కంట్రోల్ చేయలేం. ఎస్ సార్. ఇది జనరల్ గా చాలా ఆర్గనైజేషన్స్ లో జరుగుతుంది. సిమిలర్లీ ఒక ఆర్గనైజేషన్ లో డిపార్ట్మెంట్ ఉంది, ఆ డిపార్ట్మెంట్ లో స్టాక్ ని ఎప్పుడు చూసినా మనం సేల్ చేస్తూ ఉంటాం, మళ్ళీ పర్చేజ్ చేస్తుంటాం, మళ్ళీ సేల్ చేస్తూ ఉంటాం. అయితే స్టాక్ ని కంట్రోల్ చేయడం కోసం ఆ స్టాక్ అకౌంట్ వాడు సెల్లింగ్ ప్రైస్ కి మెయింటైన్ చేస్తాడు. ఎస్ సార్. అయితే ఇది రియల్ గా మెయింటైన్ చేయడం ఏం కాదు నాన్న. రియల్ గా అయితే కనుక ట్రేడింగ్ అకౌంట్ ప్రిపేర్ చేస్తాం, దానిలో స్టాక్ పర్చేజ్ డెబిట్ కాస్ట్ రాసుకుంటాం, ఎంతకు సేల్ అయితే అంతే సేల్ రాసుకుంటాం. ఇది జస్ట్ కంట్రోల్ కోసం. ఎస్ సార్. ఇది కేవలం కంట్రోల్ కోసం నాన్న. ఇది ఎక్కడ కూడా రియల్ అకౌంటింగ్ అని కాదు. దీనిలో రాసేది జర్నల్, లెడ్జర్ ఇలా మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. అంటే డెబిట్, క్రెడిట్ ఇలా మనం ఆలోచించాల్సిన అవసరం లేదండి. ఇది జస్ట్ కంట్రోల్ కోసం ఉపయోగించేటువంటి ఒక చిన్న టెక్నిక్ అండి. ఏంటి టెక్నిక్ అంటే, ఫర్ ది పర్పస్ టు కంట్రోల్ ది స్టాక్ మూవ్మెంట్, టు నో ది ప్రాఫిట్ ఆఫ్ ది స్టాక్. అంటే ఒక ఐటమ్ మీద, ఒక చిన్న అవుట్లెట్ మీద, చిన్న డిపార్ట్మెంట్ మీద స్టాక్ ఎంత ఉంది, ఆ స్టాక్ ఎంత సెల్లింగ్ ప్రైస్ తో ఉంది, ఆ స్టాక్ మూవ్మెంట్ రైట్ ఎన్ని అవే, ఎన్ని ఉన్నాయి, ఎన్ని స్టాక్ ఉండిపోయినాయి, ఎన్ని సేల్ అయిపోయినాయి, అలాగే దాని మీద ఉన్న ప్రాఫిట్ ఎంత అని క్యాలిక్యులేట్ చేయడానికి ఉపయోగించే ఒక చిన్న టెక్నిక్ మాత్రమే. ఇది అసలు జర్నల్ లెడ్జర్ పాయింట్ ఆఫ్ వ్యూ కాదు. రైట్ అండి. సో ఒకసారి చదువుతాను, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయి. This method is used to have an appropriate control on stock movement of various departments. Please note the departmental prepare account. So departments prepare only memorandum accounts. Now memorandum ante word gurtunda? Cheppagalamu Ramya memorandum ante? Yes sir. Enna memorandum ante generally eppudu vartam accounting lo memorandum? అంటే అవి బుక్స్ ఆఫ్ అకౌంట్స్ లోకి రావసం మనం నార్మల్ గా తెలుసుకోవడం కోసం ప్రిపేర్ చేస్తాం. దానికి చెప్తున్న కాన్సెప్ట్ అదే కదా, ఇదంతా కూడా కంట్రోల్ కోసం చేసే తప్ప ఏది బుక్స్ ఆఫ్ అకౌంట్స్ లోకి రావు. ఎస్ సార్. Right then. So and hence these are just control accounts. Under this method every department maintains two accounts. Every department maintains two accounts. ఒకటి స్టాక్ అకౌంట్, ఇంకోటి మార్కప్. సో స్టాక్ అంటే గూడ్స్ కి సంబంధించి,
మార్కప్ అంటే దానికి సంబంధించిన ప్రాఫిట్. రెండు విషయాలు తెలుసుకోవడం కోసం రెండు అకౌంట్స్ మెయింటైన్ చేస్తారు ప్రతి డిపార్ట్మెంట్. ఆ డిపార్ట్మెంట్ లో ఎంత స్టాక్ ఉంది, అది ఎంతకి ఎన్ని సేల్ అయిపోయినాయి, దాని మీద ప్రాఫిట్ ఎంత, ఈ విషయాలు తెలుసుకోవడం కోసం. సో అబ్జర్వ్ చేయాలని మెమరాండం స్టాక్ అకౌంట్ లో ఏముంటాయి, విచ్ రికార్డ్స్ ఆల్ స్టాక్ మూవ్మెంట్స్. స్టాక్ మూవ్మెంట్స్ అంటే స్టాక్ సంబంధించిన మూవ్మెంట్స్ ఏముంటాయన్న? దిలీప్ ఎస్ సార్. స్టాక్ మూవ్మెంట్స్ అంటే ఏముంటాయి? స్టాక్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏముంటుంది జనరల్ గా? ఓపెనింగ్ బ్యాలెన్స్, స్టాక్ నా దగ్గర ఆల్రెడీ ఎంత ఉంది, రైట్. నెక్స్ట్ పర్చేజెస్ సార్. పర్చేజ్ చేస్తే మళ్ళీ స్టాక్ వస్తుంది, పెరుగుతుంది. స్టాక్ మూవ్మెంట్స్ అంటే పెరగడం తగ్గడం గురించి అంతే. ఎస్ సార్. సో పెరగడానికి రీజన్స్, తగ్గడానికి రీజన్స్ నువ్వు ఎన్ని చెప్తావు అన్ని కూడా ఏంటి? స్టాక్ మూవ్మెంట్. రైట్. పర్చేజ్, ఓపెనింగ్ బ్యాలెన్స్, స్టాక్ ట్రాన్స్ఫర్స్, ఎస్ సార్, షార్టేజ్, సేల్స్, ఇవన్నీ కూడా ఏంటి? స్టాక్ మూవ్మెంట్స్. స్టాక్ మూవ్మెంట్. ఇవన్నీ తెలుసుకోవడం కోసం మనం తయారు చేసే అకౌంట్ ఏంటంటే మెమరాండం స్టాక్ అకౌంట్. రైట్ నా? ఎస్ సార్. అయితే ఇవన్నీ కూడా ఏ ప్రైస్ తో మెయింటైన్ చేస్తున్నా? సెల్లింగ్ ప్రైస్. సెల్లింగ్ ప్రైస్. ఓకేనా? మెమరాండం స్టాక్ అకౌంట్ ఇస్ మెయింటైన్డ్ ఎట్ సెల్లింగ్ ప్రైస్. సెల్లింగ్ ప్రైస్ మీన్స్ కాస్ట్ ప్లస్ మార్కప్. ఇక టెర్మినాలజీ ప్రాఫిట్ కాస్ట్ ప్లస్ మార్కప్. రైట్. ఈ వర్డింగ్ నీకు ఐడియా ఉంటుంది, ఈవెన్ కన్సైన్మెంట్ లో కూడా నేర్చుకున్నాం. మార్కప్ అనే వర్డ్ ఎప్పుడు కూడా జనరల్ గా ఎప్పుడు వాడతాం అంటే కాస్ట్ మీద ఎక్స్ప్రెస్ చేసినప్పుడు మార్కప్ అని వాడతాం. నా ప్రాఫిట్ వాల్యూని కాస్ట్ ఎంత 100 రూపీస్ ప్లస్ ప్రాఫిట్ అని అనుకుంటే అప్పుడు ఏం వాడుతున్నాను? జనరల్ వర్డింగ్ మార్కప్. అదే సేల్ మీద నేను ప్రాఫిట్ గురించి మాట్లాడుతున్నాను అనుకో, అప్పుడు మనం దాన్ని మార్జిన్ అంటాం. జనరల్ టెర్మినాలజీ కొంచెం అప్పుడప్పుడు యూజ్ చేసే టెర్మినాలజీ మనం బేసిక్ గా అర్థం చేసుకోవడానికి ట్రై చేయాలి. సో ఎప్పుడైనా ప్రాఫిట్ ని కాస్ట్ మీద ఎక్స్ప్రెస్ చేసేటప్పుడు దాన్ని మనం ఏమంటాం? మార్కప్ అంటాం. అదే ప్రాఫిట్ ని సేల్ మీద ఎక్స్ప్రెస్ చేసినప్పుడు మార్జిన్ అంటాం. లైక్ గ్రాస్ మార్జిన్, గ్రాస్ మార్జిన్ రేషియో, జిపి రేషియో, గ్రాస్ ప్రాఫిట్ రేషియో అంటే దేని మీద పెడతాం ఎక్స్ప్రెషన్? సేల్స్ మీద మెన్షన్ చేస్తాం. అర్థమవుతుందా? రైట్. నెక్స్ట్ మెమరాండం మార్కప్ అకౌంట్. సో మార్కప్ అంటే ప్రాఫిట్ గురించి మాట్లాడాలి, విచ్ ప్రిపేర్డ్ ఫర్ లోడింగ్ ఆర్ మార్కప్ ఆన్ కాస్ట్ ఇన్ ద మెమరాండం స్టాక్ అకౌంట్. సో మార్కప్ అకౌంట్ ద్వారా మనం చాలా విషయాలు తెలుసుకుంటాను. అంటే లైక్ మన గూడ్స్ ప్రతి మూమెంట్ లోనే మార్కప్ ఉంటుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఉందనుకో, నువ్వు అన్నట్టు మూమెంట్ ఆఫ్ స్టాక్ మూమెంట్ ప్రతి ట్రాన్సాక్షన్ గురించి చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఓపెనింగ్ స్టాక్ ఉందనుకో, దాని మీద మార్కప్ ఉంటుందా ఉండదా? దిలీప్, ఓపెనింగ్ బ్యాలెన్స్ నా దగ్గర ఓపెనింగ్ స్టాక్ ఉన్నాయన్న, ఆ స్టాక్ అకౌంట్ లో ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎలా మెయింటైన్ చేస్తాను? కాస్ట్ ప్లస్ మార్కప్. నేను సెల్లింగ్ ప్రైస్ కదా మెయింటైన్ చేస్తాను. సో స్టాక్ అకౌంట్ లో ఉన్న ప్రతి ఐటమ్ కి మార్కప్ ఉంటుంది. ఎందుకు ఉంటుందంటే స్టాక్ అకౌంట్ ఇస్ మెయింటైన్డ్ ఎట్ సెల్లింగ్ ప్రైస్. ఈ మార్కప్ ప్రతిదీ కూడా తీసుకొచ్చి మార్కప్ అకౌంట్ లో రాయాలి. రైట్. ఏ పేరు పెట్టి రాస్తాం తర్వాత ఇష్టం, బట్ ప్రతిదీ రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాడు కొన్ని అడ్జస్ట్మెంట్ ఏం జరుగుతాయని చెప్తున్నాడు. ఇవి చదువుతానని ఇది అర్థం కాకపోయినా పర్వాలేదు, ఎందుకంటే ఇవి సమ్ చేసినప్పుడు దీని యొక్క క్లియర్ గా నీకు మీనింగ్ తర్వాత తెలుస్తుంది. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఓపెనింగ్ స్టాక్ is recorded on the debit side of the memorandum stock account at selling price and respective markup is noted on the credit side of the markup account. Accordingly, any markdown will have a reverse impact. even అర్థమైంది ఈ పాయింట్ నీకు దిలీప్? ఎస్ సార్, అర్థమైంది సార్. ఏం అర్థమైంది? మెమరాండం స్టాక్ అకౌంట్ లో డెబిట్ సైడ్ ఓపెనింగ్ స్టాక్ సెల్లింగ్ ప్రైస్. స్టాక్ అనేది డెబిట్ చేస్తాం కదా స్టాక్ అకౌంట్ లో, కామన్ అది. ఎస్ సార్. ఓపెనింగ్ బ్యాలెన్స్ డెబిట్ ఉంది, ఏ ప్రైస్ ఉంటుంది? సెల్లింగ్ ప్రైస్. ఎస్ సార్. దీని మీద మార్కప్ ఎక్కడ ఉంటుందంట? మార్కప్ అకౌంట్ లో క్రెడిట్ సైడ్ రాయాలి. క్రెడిట్ సైడ్ ఆపోజిట్ సైడ్ లో మార్కప్ ఉంటుంది. ఎందుకన్నా క్రెడిట్ సైడ్ ఎందుకు రాసాడు? ప్రాఫిట్ రియలైజ్ అయిపోయింది. ఇప్పుడు ఓపెనింగ్ స్టాక్ ఉంది, దాన్ని నేను అమ్మాలనుకుంటున్నాను అంటే దాని మీద ప్రాఫిట్ రిలీజ్ అవ్వాలంటే క్రెడిట్ చేయాలా డెబిట్ చేయాలా? ఇన్కమ్ క్రెడిట్ చేయాలి సార్. మార్కప్ అనేది ఇన్కమ్ పెరగాలంటే క్రెడిట్ చేయాలి. ఎస్ సార్. అదే పాయింట్ ఆఫ్ వ్యూ. ఒకవేళ ఇన్కమ్ తగ్గాలంటే డెబిట్ చేయాలి సార్. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ స్టాక్ అకౌంట్ ఎలా ఉంది, జాగ్రత్తగా ఉందన్న, ఇది స్టాక్ అకౌంట్ నాను, ఓకేనా? మెమరాండం స్టాక్ అకౌంట్. దీనిలో డెబిట్ సైడ్ 2 ఓపెనింగ్ స్టాక్ అని 10,000 రాశాను. సో దీనిలో 8,000 కాస్ట్ నాన్న, 2,000 మార్కప్ నాన్న, ఓకేనా? ఎస్ సార్. ఇప్పుడు మార్కప్ అకౌంట్ లో ఏం చేస్తున్నాం? క్రెడిట్ సైడ్ బై ఓపెనింగ్ స్టాక్ మీద మార్కప్ 2,000 ఓన్లీ మార్కప్ వాల్యూ రాశాను.
ఎస్ సార్. నా అజంప్షన్ ఏంటంటే ఈ 10,000 నేను అమ్మేస్తాను, నాకు ఎంత రిలీజ్ అవుద్ది? 2,000 నాకు రిలీజ్ అవ్వాలి. ఎస్ సార్. నిజంగా అవుతుంది లేదా తర్వాత ఇష్యూ నన్ను. అయితే ఇప్పుడు నాకు ఇది 2,000 అని నేను అనుకున్నాను, బట్ ఈ సేల్ అవ్వట్లేదు ఈ గూడ్స్. ఈ 2,000 వద్దు, ఒక 1,000 రూపాయలు చేద్దాం అనుకున్నాను. మళ్ళీ మార్చుకోకుండా ఇటు సైడ్ రాసిస్తాను స్టాక్ అకౌంట్ లో బై మార్క్ డౌన్ 1,000. ఇలా రాయడం వల్ల ఏమవుతుంది? 10,000 కాస్త 1,000 తగ్గిపోయి ఎంత అవుతుంది అన్న? 9,000 సార్. అలాగే ఇక్కడ నేను 2,000 ప్రాఫిట్ అని ఎస్టిమేట్ చేసుకున్నాను, మరి అది కూడా తగ్గాలి కదా. ఎస్ సార్. సో 2 మార్క్ డౌన్ 1,000. అర్థమవుతుందా? ఎస్ సార్. అంటే ఇక్కడ పాయింట్ ఒకటేనా, మనం ఏదైతే స్టాక్ అకౌంట్ లో వస్తామో ప్రతి దానికి సంబంధించిన మార్కప్ మార్క్ డౌన్ అంతా కూడా ఎక్కడ ఉండాలి? మార్కెట్ అకౌంట్ లో ఉండాలి. ఎస్ సార్. మార్క్ డౌన్ సపరేట్ అకౌంట్ ఉంటుంది, అది కూడా మార్కెట్ అకౌంట్ లో ఉంటుంది. ఎస్ సార్. అదే ఇప్పుడు విల్ హ్యావ్ ఎ రివర్స్ ఇంపాక్ట్. పాయింట్ నెంబర్ 2 మణికంఠ. Sir. Similarly, any purchases, debit or stock transfer, debit or credit are also recorded at selling price. Everything is recorded at selling price now. Dinlo. Stock account. Sir. Stock account. Stock account is memorandum. Stock account is maintained at selling price. Yes, sir. Memorandum stock account and its corresponding markup is recorded in the memorandum markup account. Yes, sir. అనుకున్నాం, ఇక్కడ ఉంటే ఇటు సైడ్ రాస్తాం, ఇక్కడ ఉంటే ఇటు సైడ్ రాస్తాం. Yes, sir. ఫర్ ఎగ్జాంపుల్ ఇటు సైడ్ నేను సేల్ అని రాశాను, 10,000 స్టాక్ ని అమ్మేశాను 10,000 కి. Yes, sir. ఇటు సైడ్ రాసుకుంటాను 2 P&L అకౌంట్, లేదా 2 సేల్, దాని మీద మార్కెట్ ఎంత? 2,000. Yes, sir. పేరేం పెడతాం తర్వాత డిస్కస్ చేద్దాం. బట్ కానీ ప్రతి దానికి మార్కెట్ ఎక్కడ ఉండాలి? మార్కెట్ అకౌంట్ లో ఉండాలి. Okay, sir. రైట్ నో? ఓకే. నెక్స్ట్ పాయింట్ నెంబర్ 3. Any sales are credited to memorandum stock account and they are anyways at selling price and hence no loading is required, no markup is required to be noted in the market account. మార్కెట్ అకౌంట్ లో రాయమంట, ఎందుకంటే అమ్మిన తర్వాత అది ఎక్కడికి వెళ్ళాలన్న P&L కి వెళ్ళిపోవాలి, మార్కెట్ అకౌంట్ లో ఉండదు. అవును సార్. ఎస్ సార్. సో దాని గురించి నేను మళ్ళీ ఒకసారి సమ్ చెప్పినప్పుడు డిస్కస్ చేస్తాను. ఓకేనా? ఓకే సార్. పాయింట్ నెంబర్ 4 చూడండి. ఎనీ థెఫ్ట్ ఆర్ షార్టేజ్ ఆర్ లాస్ ఆఫ్ స్టాక్ ఆల్సో క్రియేటెడ్ టు మెమరాండం స్టాక్ అకౌంట్. గూడ్స్ పోయాయినా ఎస్ సార్. ఏ అకౌంట్ లో ఎట్ సైడ్ రాస్తాం? స్టాక్ అకౌంట్ లో క్రెడిట్ సైడ్ రాస్తాం సార్. ఎట్ సైడ్ రాస్తాం. తగ్గిపోయినా అదే, సేల్ అయిపోయినా అదే, స్టాక్ ఏ మూవ్మెంట్ ఉన్నా అది కూడా స్టాక్ అకౌంట్ లో ఉండాలి. ఎస్ సార్. రాసిన వెంటనే ఇమీడియట్ గా అక్కడ క్రెడిట్ చేయాలంటే మార్కెట్ అకౌంట్ లో ఏం చేయాలి? డెబిట్ చేయాలి సార్. డెబిట్ చేయాలి. ఎంత అమౌంట్ డెబిట్ చేయాలి? మార్కప్ అకౌంట్ సార్. మార్కప్ అమౌంట్ డెబిట్ చేయాలి. ఎస్ సార్. The corresponding markup is debited to the memorandum markup. Yes, sir. ఇక్కడ ఒకటే పని అన్న, ఈ మ్యాటర్ జస్ట్ కంట్రోల్ కోసం కదా. స్టాక్ ఎంత ఉంది, దాని సెల్లింగ్ ప్రైస్ ఎంత, దాని మీద మార్కప్ ఎంత, మార్కెట్ అకౌంట్. మూవ్మెంట్ తగ్గితే డెబిట్ సైడ్, స్టాక్ డెబిట్ సైడ్ పెరుగుతుంటే అక్కడ క్రెడిట్ సైడ్ పెరుగుతుంది. అవును సార్. ఇదే పని అన్నమాట. ఇంకా జస్ట్ కంట్రోల్ కోసం ఉపయోగించే ఒక టెక్నిక్ మాత్రమే ఇది. జనరల్ లెడ్జర్ బుక్స్ అకౌంట్స్ కాదు. పాయింట్ నెంబర్ 5. Management may decide to make an ad hoc amount of markup on any stock and accordingly adjustment has to be recorded in both the memorandum accounts. Similarly, if the selling price of any goods is reduced below the selling price, markdown is adjusted in both the accounts. So నేను అనుకున్నాను, నేను ఒక ఐటమ్ మీద మార్కప్ పెంచుదాం అనుకున్నాను. yes sir. ప్రాఫిట్ పెరగాలంటే సెల్లింగ్ ప్రైస్ మార్చేనే కావద్ది. అవును సార్. సెల్లింగ్ ప్రైస్ మార్చాలంటే స్టాక్ అకౌంట్ లో మార్చాలి, మెమరాండం మార్కప్ అకౌంట్ లో మార్కప్ లో కూడా మార్చాలి. సో ఎక్కడ ఏం జరిగినా రెండు చోట్ల జరుగుతుంది. అంటే దీని డెబిట్ అండ్ క్రెడిట్ ఇంపాక్ట్ ఈ రెండు అకౌంట్స్ లో ఉంటుంది అని చెప్తాను. ఎస్ సార్. కానీ అలా అని చెప్పి డెబిట్ క్రెడిట్ అనే అకౌంటింగ్ మన పాయింట్ ఆఫ్ వ్యూ కాదు, కానీ దీని ఇంపాక్ట్ మనం రికార్డ్ చేసినా రాకపోయినా దేనికైనా ఇంపాక్ట్ ఎప్పుడు డెబిట్ క్రెడిట్ ఉంటుంది సార్. నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్ at the end of the period markup on the closing stock which shall be balancing figure of memorandum stock account is also recorded in the memorandum markup account. Even closing stock రికార్డ్ చేసినా దాని మీద ఏముండాలంట? memorandum మార్కప్ ప్రైస్ ఉండాలి సార్. yes sir. accordingly the balance remaining in markup accounts is reflected in P&L. నేను ప్రతిదీ రాస్తాను అనుకున్నా, అదర్ దాన్ సేల్ ప్రతిదీ రికార్డ్ చేస్తాను అనుకున్నాను మార్కెట్ అకౌంట్ లో. yes sir. ఫర్ ఎగ్జాంపుల్ చూడు, 3 ఐటమ్స్ పెట్టుకున్నాం. ఓపెనింగ్ స్టాక్, పర్చేస్, సేల్. ఓకే సార్. 4 ఐటమ్ క్లోజింగ్ స్టాక్, అంతే కదా? yes sir. 5 మార్కప్ అకౌంట్ అనుకో. మార్కెట్ అకౌంట్ లో ఓపెనింగ్ స్టాక్, స్టాక్ అకౌంట్ లో డెబిట్ ఉంటే మార్కెట్ అకౌంట్ లో ఎట్ సైడ్ ఉంటుంది? క్రెడిట్ సైడ్ ఉంటుంది సార్. ఓపెనింగ్ స్టాక్ మీద మార్కప్ నా పర్చేస్ మీద కూడా పర్చేస్ చేశాను. పర్చేస్ అనేది స్టాక్ అకౌంట్ లో డెబిట్ ఉంటే మార్కెట్ అకౌంట్ ఉంటుంది, క్రెడిట్ సైడ్ ఉంటుంది సార్. ఇదంతా రియలైజ్ అవ్వాలన్నా నాకు, అవునా కదా? ప్రాఫిట్. అవును సార్.
కానీ ఇది రియలైజ్ అవ్వదు, ఎందుకంటే దీనిలో కొంత నేను అమ్మలేదు క్లోజింగ్ స్టాక్, దాని మీద మార్కెట్ ని డెబిట్ చేశాను. ఎస్ సార్. అబ్జర్వ్ చేయండి, క్రెడిట్ చేసినంత నాకు రియలైజ్ అవ్వాలి అని అనుకున్నాను. అవును సార్. ఈ గూడ్స్ అమ్మలేదు కాబట్టి రిలీజ్ అవ్వదు అని డిసైడ్ చేశాను. అంటే మిగిలినంత ఏమై ఉంటుంది? రిలీజ్ అయ్యి ఉంటుంది సార్. రిలీజ్ అయితే ఇది ఎక్కడికి వెళ్తుంది? P&L కి వెళ్తుంది సార్. అంటే ఖచ్చితంగా ఇట్ విల్ బి ఈక్వల్స్ టు సేల్ ఆఫ్ స్టాక్. ఎస్ సార్. సేల్ అంటే అయితే దాని మీద సేల్ మీద ఉన్నటువంటి మార్కెట్ కదా P&L అంటే. అవును సార్. అంటే అల్టిమేట్ గా నువ్వు ఇక్కడ ఏదైతే చేస్తావో దాని యొక్క నెట్ ఇంపాక్ట్ ఇలా రాసినా ఒకటే, సేల్ మీద వచ్చినటువంటి రిలీజ్ ప్రాఫిట్ అంతా కలుపుకోగలిగిన దాని అంతా కూడా ఒకటే. ఎస్ సార్. రెండు ఒకటే అని చెప్తున్నాడు వాడు. ఓకే సార్. రైట్, దీస్ ఆర్ ద పాయింట్స్ రిలేటింగ్ టు మెమరాండం స్టాక్ అకౌంట్ అండ్ మెమరాండం మార్కెట్ అకౌంట్. ఎవరికైనా దీనిలో ఏమైనా డౌట్ ఉంటే అడగన్నాను, లేకపోతే దీని మీద ఒక సమ్ సాల్వ్ చేద్దాం, అప్పుడు కొంచెం క్లారిటీ పెరుగుతుంది. స్టాక్ మూవ్మెంట్, స్టాక్ కంట్రోల్ కోసం ఉపయోగించే ఒక చిన్న టెక్నిక్ మెమరాండం స్టాక్ అకౌంట్ అండ్ మెమరాండం మార్కెట్ అకౌంట్. ఇది ఎలా మెయింటైన్ చేయాలో వాడు చెప్పాను, దాని ఇప్పుడు మనం సమ్ సాల్వ్ చేద్దాం, దాంట్లో మీకు క్లియర్ గా ఇంకా బాగా అర్థమవుతుంది. ఎవరికైనా ఏమైనా డౌట్ ఉంటే అడగచ్చు ప్రజెంట్ వరకు. రైట్, స్టార్ట్ చేద్దాం, సమ్ సాల్వ్ చేద్దాం. క్వశ్చన్ చదువుతాను నేను ఫస్ట్, తర్వాత సాల్వ్ చేద్దాం. శివ మార్కండేయ. రైట్, క్వశ్చన్ చదువుతానన్న ఫస్ట్. ఓకే సార్. తర్వాత నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. ఓకే సార్. Illustration number 8. Gram Udyog, a retail store, has two departments, Khadi and Silk. ఇక్కడ ఒక రిటైల్ స్టోర్ ఉంది నాన్న, దానిలో రెండు డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఖాదీ అనే ఒక డిపార్ట్మెంట్, సిల్క్ అనే ఒక డిపార్ట్మెంట్. మేబీ ఖాదీ అనే కూడా ఆ టైప్ ఆఫ్ ప్రోడక్ట్ సేల్ చేస్తాడు, సిల్క్ అనే టైప్ ఆఫ్ ప్రోడక్ట్ సేల్ చేస్తాడు. ఈ రెండు ప్రోడక్ట్స్ యొక్క కంట్రోల్ కోసం ఈ డిపార్ట్మెంట్స్ ఈ అకౌంట్స్ మెయింటైన్ చేస్తారు. For each of its stock account and memorandum market accounts are kept. All goods are supplied to each department and debited to stock account at a cost plus markup, which together makes up the selling price of goods, and the sale proceeds of the goods are credited to the account. The amount of markup is credited to the department market account. If the selling price of any goods are reduced below the normal selling price, the reduction is marked down, is adjusted in both stock account and departmental market account. The rate of markup for Khadi is 33.33% of the cost, and for silk is 50% of cost. And ఇదంతా కూడా ఆ మెథడాలజీ యొక్క థియరీ మనం ఏదైతే చదివామో దాన్ని క్వశ్చన్ లో మళ్ళీ ఇచ్చేసాడు. అంటే నువ్వు క్వశ్చన్ లో ఆ థియరీ చదవకపోయినా ఈ క్వశ్చన్ సాల్వ్ చేయొచ్చు, ఎందుకంటే మొత్తం అంతా ఏం చేయాలో వాడే చెప్తున్నాడు. మనం ఇందాక ఏదైతే చేయాలనుకున్నామో దాన్ని వీడే ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. మార్కండేయలో ఒక పని చేద్దామా? దీనిలో రెండు డిపార్ట్మెంట్స్ ఉన్నాయి కదా. సో వితౌట్ ఓన్లీ కన్ఫ్యూజన్ ఫస్ట్ ఏం చేద్దామంటే మనం ఒక డిపార్ట్మెంట్ మాత్రమే ట్రాన్సాక్షన్స్ చూద్దాం. ఒక డిపార్ట్మెంట్ కి సంబంధించి స్టాక్ అకౌంట్, మార్కెట్ అకౌంట్ ఫస్ట్ ప్రిపేర్ చేద్దాం. ఇంకో డిపార్ట్మెంట్ మళ్ళీ ఇంకో పర్సన్ తో చేస్తాం. రైట్ నా? ఫస్ట్ నీది ఏంటంటే ఖాదీ డిపార్ట్మెంట్. ఇప్పుడు ఇక్కడ ఉన్న ప్రతి పాయింట్ లోనే నేను ఖాదీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటే మాత్రమే చదువుతాను, ఓన్లీ ఖాదీ. సిల్క్ గురించి తర్వాత వేరే పర్సన్. రైట్? Okay, sir. The following figures have been taken from the books of accounts for the December 31st, 2021. Yes, sir. Khadi, silk. No, Khadi and silk. First Khadi. Yes, sir. Yes, sir. Stock 1st January at cost 10,500. Yes, sir. Purchases, sales, data I checked. Point number 1. The stock of Khadi. So Khadi gurinchi kabatti chadudam. 1st January 2011 included goods of selling price of which have been marked down by 120 kilo, and these goods are sold during the year at the reduced price. The stock of Khadi opening stock has been reduced. Selling price is marked down by 1,260. Yes, and sir. these goods are sold in the current year at reduced price. Yes, sir. Point number 2. Certain stock of value of 6,900 purchases for Khadi department were later in the year transferred to silk department and was sold for 10,350 as a result. So the cost of goods are included in the Khadi department and the sale proceeds are being credited to silk department. So మన దగ్గర లేవు నన్ను సిల్క్ పంపించే సిల్క్ కూడా అమ్ముకున్నాడు, ఖాదీలో ఇవి అమ్మలేదు. ఓకేనా? Yes, sir. Point number 3.
During the year 2011, promote sales. Goods were marked down. సేల్స్ ని పెంచడం కోసం ప్రాఫిట్ మార్జిన్ తగ్గించాడు అన్న. సో ఖాదీకి సంబంధించి కాస్ట్ 5,600, దాన్ని ఎంత తగ్గించాడు? 360 రూపీస్ మార్క్ డౌన్ చేశాడు. Yes, sir. All goods were marked down or sold except those with silk value 5,000 was marked down by 1,000. సో సిల్క్ అయితే పెండింగ్ ఉన్నాయి. మార్క్ డౌన్ చేసిన గూడ్స్ ని పెండింగ్ ఎక్కడ ఉన్నాయి? సిల్క్ లో ఉన్నాయి. బట్ ఖాదీలో ఏం పెండింగ్ లేవు. Point number 4. At the time of stock taking on 31st December, it was discovered that Khadi cloth cost 390 was missing, and it was decided the amount to be written off. Shivanana points. Yes, sir. ఒకసారి మళ్ళీ చదువుకో, టెక్స్ట్ బుక్ దగ్గర పెట్టుకుని చదువుకో. ప్రతి పాయింట్ ఒకసారి చదువునాను, తర్వాత మనం సాల్వ్ చేద్దాం. Okay, sir. చదవడం అయిపోతే చెప్పిన మార్కండేయులు. Yes, sir. అయిపోయింది sir. చదివేసి అయిపోయింది అన్ని పాయింట్లు. Yes, sir. రైట్. అయితే చెప్పు, నువ్వు నాకు ఖాదీ మార్కప్ క్వశ్చన్ ఎంత చెప్పాడో అసలు క్వశ్చన్ చూసి చెప్పు. Sir. ఖాదీ డిపార్ట్మెంట్ యొక్క సెల్లింగ్ ప్రైస్ మార్జిన్ ఎంత చెప్పాడు క్వశ్చన్ లో? 33.3%, sir. ఓకే, 33 1/30 33.33% అంతే కదా? Yes, sir. అది కాస్ట్ మీద లేదంటే సేల్ మీద? Cost మీద, sir. చెప్పాడా క్లియర్ గా? Yes, sir. లైక్ ఖాదీ డిపార్ట్మెంట్ రైట్ నా? ఈ డిపార్ట్మెంట్ లో 2 అకౌంట్స్ మనం మెయింటైన్ చేస్తాం. Yes, sir. ఒకటి మెమరాండమ్ స్టాక్ అకౌంట్, రెండోది మెమరాండమ్ Markup account. మార్కెట్ అకౌంట్ రైట్ నా? ప్రతి పాయింట్ ని చదివి మనం అకౌంట్ మెయింటైన్ చేయాలి. స్టాక్ అకౌంట్ ఇస్ ఆల్వేస్ మెయింటైన్డ్ అట్ Cost plus markup. Selling సెల్లింగ్ price. ప్రైస్, కాస్ట్ ప్లస్ మార్కప్ రైట్ నా? Yes, sir. సో ఫస్ట్ వాడి చిన్న ఖాదీ డిపార్ట్మెంట్ లో ఓపెనింగ్ స్టాక్ అన్న డెబిట్ సైడ్ కదా స్టాక్ అంటే Yes, sir. టు ఓపెనింగ్ స్టాక్ అని ఎలాగైనా రాసుకోవచ్చు. ఇది మెమరాండమ్ అకౌంట్. ఇక Yes, డెబిట్ sir. సైడ్ ఇలాగే పేరు రాయాలని రూల్ ఏం లేదు. Yes, sir. ఓకేనా? రూల్ ఏం లేదు, ఎందుకంటే ఇది మెమరాండమ్ అకౌంట్. బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ఉండదు, మన కంట్రోల్ కోసం మనం ఎలాగైనా మెయింటైన్ చేస్తాం. సో Yes, sir. ఓపెనింగ్ స్టాక్, సో బ్రాకెట్ లో రాస్తాను. వాట్ ఈస్ ద కాస్ట్ ఆఫ్ గూడ్స్? 10,500, sir. ఈ కాస్ట్ మీద మార్కప్ ఎంత అన్నాడు? 1/3. Yes, yes, sir. 33.33 అంటే 1/3 కదా నాన్న? Yes, sir. సో 10,500 డివైడ్ బై 3 ఎంత మార్కప్? 3,500, sir. 3,500. సో టోటల్ సెల్లింగ్ ప్రైస్ ఎంత అవుద్ది? 14,000, sir. డౌట్ ఏమైనా ఉందా? No, sir. బట్ ఇదే ఓపెనింగ్ స్టాక్ మీద మార్కప్ ఎక్కడ రాయాలి? మళ్ళీ Markup account లో రాయాలి, sir. మార్కప్ అకౌంట్ లో 3,500 డైరెక్ట్ గా రాస్తాను. Yes, sir. ప్రతిదీ అంతేనా? ప్రతి ఐటమ్ కి మనం ఎక్కడ రాయాలి? Memorandum stock markup. ఒక్క సేల్స్ కి తప్ప. Yes, sir. సేల్స్ కి డైరెక్ట్ గా దానికి అది బ్యాలెన్స్ ఫిగర్ సెర్చ్ చేసుకుని మనకు అక్కడ ఉందో లేదో వెరిఫై చేసుకోవాలి. Yes, sir. రైట్. నెక్స్ట్ పర్చేజ్ చేశాను నన్ను. Yes, sir. 2 పర్చేజెస్. సో పర్చేజ్ ఎంత అన్న? 75 75,900. మళ్ళీ దీని మీద మార్కప్ ప్లస్ 1/3 25,300. 25,300 టోటల్ 1,01,200. 1,01,200 అన్న. వెంటనే దీని మీద మార్కప్ Yes, sir.
బై పర్చేజెస్. పర్చేస్ మీద మార్కప్ అని అర్థం. పర్చేజ్ నిజంగా పర్చేజ్ చేసిన వాల్యూ కాదు ఇది, రైట్ అన్నా? మార్కప్ అకౌంట్ లో ఉన్నాం అంటే ఓన్లీ Yes, sir. పర్చేజ్ మీద మార్కప్ మాత్రమే రాస్తాం అని అర్థం. ఎస్ సార్. రైట్. నెక్స్ట్ సేల్స్ సార్. సేల్స్ స్టాక్ అకౌంట్ లో రాస్తాము, బట్ కానీ మార్కెట్ అకౌంట్ లో రాయం. ఎస్ సార్. 95,600 కి సేల్ అన్న. ఎస్ సార్. సేల్ అనేది ఏ ప్రైస్ ఉంటుంది ఆటోమేటిక్ గా? సెల్లింగ్ ప్రైస్. సో కాబట్టి ఇంక దాని మీద మళ్ళీ మార్కప్ విడిగా క్యాలిక్యులేట్ చేయాల్సిన అవసరం లేదు. అది కనుక్కుంటే అది ఎక్కడికి వెళ్ళాలి? P&L కి వెళ్ళాలి. ఎస్ సార్. తర్వాత చూద్దాం దాని గురించి, రైట్ నా? ఓకే సార్. అదర్ దాన్ సేల్స్ ప్రతిదీ రెండిట్లో రాయాలన్న, సేల్స్ తప్ప. ఎస్ సార్. సేల్స్ మీద ప్రాఫిట్ ఉంటే ఎక్కడికి వెళ్తుంది అది కూడా రాసేస్తాను, టు P&L అకౌంట్. P&L. ఎస్ సార్. ఓకేనా? ఇది ఎంత అనేది బ్యాలెన్సింగ్ ఫిగర్. ఎస్ సార్. ఇది మళ్ళీ క్యాలిక్యులేట్ చేద్దాం. అర్థమైంది ఏం చెప్తున్నాను? ఓకే సార్, అర్థమైంది సార్. రైట్. నెక్స్ట్ సో దీంతో ఖాదీకి సంబంధించిన 3 పాయింట్స్ చెప్పాను, ఒక పాయింట్ చదువుదాం. ఓపెనింగ్ స్టాక్ ఆఫ్ ఖాదీ included goods the selling price of which has been marked down by 1260. సో ఓపెనింగ్ స్టాక్ మీద మార్కెట్ ఎంత ఉంది యాక్చువల్ గా? సార్ ఓపెనింగ్ స్టాక్ మీద మార్కెట్ ఎంత ఉంది? ఓపెనింగ్ స్టాక్ మీద మార్కప్ 3,500 ఉంది సార్. ఆ 3,500 ఇప్పుడు డౌన్ చేయాలి. ఎంత? 1,260 సార్. ఇక్కడ రాస్తాను, బై మార్క్ డౌన్. మార్క్ డౌన్ ఓపెనింగ్ స్టాక్ 1260. 60. మళ్ళీ అక్కడ రాసాం కాబట్టి అక్కడ క్రెడిట్ వస్తే ఇక్కడ ఏం చేయాలి? డెబిట్ 2. డెబిట్ లో రాయాలి సార్. మెమోరాండం. మార్క్ డౌన్ మార్క్ డౌన్ ఓపెనింగ్ స్టాక్ 1260 తగ్గింది సార్. 60. ఎస్ సార్. అంటే ఇప్పుడు 10,500 మీద మార్కప్ ఎంత నాకు? 3,500 మైనస్ 1,260 సార్. అంతే. అంటే అప్పుడు నాకు 2240 రిలీజ్ అవ్వాలి. ఓపెనింగ్ స్టాక్ మీద ప్రాఫిట్ ఎంత రిలీజ్ అవ్వాలి? 2240. అంతే రిలీజ్ అవుతుందిగా, ఎందుకంటే నేను క్రెడిట్ చేసి డెబిట్ కూడా చేశాను మార్కెట్ అకౌంట్ లో. ఎస్ సార్, అంతే రియలైజ్. రైట్. నెక్స్ట్ సర్టెన్ స్టాక్ వాల్యూ ఆఫ్ 6,900 పర్చేజ్ ఫర్ ఖాదీ. ఇక్కడ పర్చేజ్ చేసిన దీనిలో 1,01,200 ఉంది కదా. ఎస్ సార్. ఇంకా మాత్రం పర్చేజ్ వాల్యూ ఎగ్జాక్ట్ గా ఇది 75,900. ఎస్ సార్. సో 75,900 లో 6,900. ఎస్ సార్. Certain stock value of 9,600 purchased for Khadi were later in the year transferred to silk ఎస్ and సార్. sold for 10,350. సో ఇక్కడ నుంచి దీన్ని రిమూవ్ చేసేయాలి కదా. ఎస్ సార్. బై ట్రాన్స్ఫర్ టు సిల్క్. సిల్క్. సో ఎంత కాస్ట్? 6,900. మరి కానీ దాని మార్జిన్ మీదే కదా, మనం మార్జిన్ తో యాడ్ చేసాం కదా, మార్జిన్ తో రిమూవ్ చేసేయాలి. అది మనకు సంబంధం లేని గుడ్స్. ఎస్ సార్. ఎస్ సార్. డివైడ్ బై 3 అంటే ఎంత? 2,300 300. టోటల్ 9,200. సో 9,200 వాల్యూ 1,01,200 లో ఉందా లేదా? 9,200 వాల్యూ 1,01,200 లో ఉంది. దాన్ని ఇప్పుడు క్రెడిట్ చేయడం ద్వారా రిమూవ్ చేస్తాను. ఎస్ సార్. ఇప్పుడు 1,01,000 కి సంబంధించినటువంటి ప్రాఫిట్ ఎంత ఇక్కడ? 20/300 కదా సార్. ప్రాఫిట్. 20/300 కదా నాన్న. కానీ 2,300 ప్రాఫిట్ రిలీజ్ అవ్వదు, ఎందుకంటే ట్రాన్స్ఫర్ చేస్తాం కదా. మరి దాని కూడా ఇక్కడ ఏం చేయాలి? డెబిట్ చేయాలి. ఎస్ సార్. ట్రాన్స్ఫర్ టు సిల్క్. సిల్క్. సింపుల్ అని ఏం లేదు. అక్కడ క్రెడిట్ చేస్తే ఇక్కడ డెబిట్ చేయాలి, ఇక్కడ డెబిట్ చేస్తే అక్కడ క్రెడిట్ చేయాలి, అంతే. ఎస్ సార్. కానీ ఇక్కడ మార్కెట్ అకౌంట్ లో రాయాల్సింది ఓన్లీ మార్జిన్ వాల్యూ, కాస్ట్ వాల్యూ. ఎస్ సార్. అంతే. కాస్ట్ ప్లస్ మార్కప్ కలిపి ఎక్కడ రాస్తాం? స్టాక్ అకౌంట్ లో. మార్కప్ మాత్రం ఎక్కడ రాస్తాం? మార్కెట్ అకౌంట్ లో. మార్కప్ అకౌంట్. అంతే. సో తర్వాత వీడు చూడు, సోల్డ్ సిల్క్ అమ్ముకున్నాను. సిల్క్ సంబంధించి అమ్ముకుంటే మనకు సంబంధం లేదు కదా. ఇప్పుడు ఖాదీలో మనకు సంబంధం లేదు కదా. లేదు సార్. పక్కన పెట్టాయి, తర్వాత చూసుకుందాం. ఎస్ సార్. రైట్. నెక్స్ట్ పాయింట్. డ్యూరింగ్ 2011 ప్రమోట్ సేల్స్ గూడ్స్ మార్క్ డౌన్ చేశారంటే ఖాదీ డిపార్ట్మెంట్ 5,600 కాస్ట్ అంటే డెబిట్ లో ఉన్నటువంటి ఈ 75,900 లో 5,600 లో వాల్యూ ఏం చేశారంట? 360 మార్క్ డౌన్ చేశారు సార్. మళ్ళీ మనం బై మార్క్ డౌన్. మార్క్ డౌన్ పర్చేజెస్ ఎంతనా? 360 సార్. 360 మార్క్ డౌన్. ఎస్ సార్. అది కూడా ఇక్కడ కూడా రాయాలి, 2 మార్క్ డౌన్. ఎస్ సార్. పర్చేజెస్ 360. ఎస్ సార్. సార్ పర్చేజ్ అని ఎలాగ ఉంటాం? ఓపెనింగ్ స్టాక్ మీద మార్క్ డౌన్ ఆల్రెడీ చేస్తారు కదా. ఎస్ సార్. చేస్తారు సార్. పైన 3,500 మీద ఓపెనింగ్ స్టాక్ మీద మార్క్ డౌన్ ఎంత? 1260. ఎస్ సార్. ఇందా చేశాడు కదా. చేశారు సార్. మళ్ళీ మార్క్ డౌన్ చేశారంటే సార్ ఏమై ఉంటాయి?
purchase met sir. జనరల్ అజంప్షన్ ఓకేనా. Okay sir. ఆల్ గూడ్స్ మార్క్ డౌన్ ఆర్ సోల్డ్ ఎక్సెప్ట్ దోస్ ఆఫ్ సిల్క్. సిల్క్ తప్ప మిగతా అన్ని సేల్ అయిపోయినాయి. అంటే ఓపెనింగ్ Yes, స్టాక్ sir. మీద మార్క్ డౌన్ చేసి పర్చేజ్ లో మార్క్ డౌన్ చేసి రెండు కూడా ఏమైనాయి అంట సేల్ అయిపోయినాయి. Sale అయిపోయింది sir. రైట్. Yes sir. నెక్స్ట్ లాస్ట్ ఫైనల్ పాయింట్ చదువుతాను. Yes sir. At the time of stock taking 31st December, it was discovered that Khadi cloth 390 cost 390 was missing. So మళ్ళీ ఇక్కడ ఉన్న వాటిలో 1,75,900 కాస్ట్ 75,900 లో 390 వాల్యూ మిస్సింగ్. Yes sir. Yes sir. బై abnormal loss. Yes sir. మిస్సింగ్ Yes sir. 390 ప్లస్ దాని మీద మార్జిన్ ఎంత అన్న 130 sir. 130. సో టోటల్ Yes sir. Total 520 sir. 520. మరి 130 ఇక్కడ కొన్ని క్రెడిట్ ఆల్రెడీ చేశాను, రిలీజ్ అవుతుంది, ఇప్పుడు అవుతుంది. అవ్వదు సార్, డెబిట్ చేయాలి సార్. మెమోరాండం మార్క్ 2 abnormal loss 130. 130 సారీ 130 ఓకేనా. ఎస్ సార్. సో లాస్ట్ అండ్ ఫైనల్ అని ఇంకేమన్నాడు వాడు, అయిపోయింది రిక్వైర్డ్ టు ప్రిపేర్ ది అకౌంట్స్. ఎస్ సార్. ఏమైనా డౌట్ ఉందా దీనిలో? లేదు సార్. అర్థమైంది అంతా, ఇది ఎలా తయారు చేసాము అర్థమైంది సార్. అప్పుడు ఒకసారి జనరల్ గా స్టాక్ ఎంత పెండింగ్ ఉందో ఒకసారి చూద్దాం. బ్యాలెన్స్ ఆఫ్ స్టాక్, బ్యాలెన్స్ క్యారీ డౌన్ 14,000 ప్లస్ 1,01,200 minus 95,600 minus 9,200 minus 360 minus 520, that equals to 9520. కరెక్టేనా? మార్కండేయులు కరెక్టేనా, మిస్టేక్ ఉందా? చేస్తాను సార్. 1 minute సార్. చేయనా 8260 సార్. 8260 నా? ఎస్ సార్. 1 second, నేను కూడా ఒకసారి మళ్ళీ చేస్తాను. రైట్, 8260 నా? ఎస్ సార్. ఓకే, అలాగే ప్రాఫిట్ కూడా ఒకసారి క్యాలిక్యులేట్ చేసి. ఎస్ సార్. సో ప్రాఫిట్ క్యాలిక్యులేట్ చేయడానికన్నా ముందు నువ్వు చేయాల్సిన పని ఏంటి? క్లోజింగ్ స్టాక్ మీద మార్క్. క్లోజింగ్ స్టాక్ మీద మార్జిన్ కూడా నేను ఏం చేయాలి? క్యాన్సిల్ చేయాలి. క్లోజింగ్ Yes, స్టాక్ sir. మీద మార్జిన్. సో క్యాలిక్యులేట్ చేయగలవా క్లోజింగ్ స్టాక్ మీద మార్జిన్ ఎంత? ఎస్ సార్. క్లోజింగ్ స్టాక్ మీద మార్జిన్ 8260 డివైడ్ బై 3 ఆ? నో సార్. నో, ఎందుకంటే 8260 అనేది సెల్లింగ్ ప్రైస్. ఎస్ సార్. డివైడెడ్ బై 4 వేసుకుంటూ వస్తుంది సార్. 1/3 ఆన్ కాస్ట్ అయితే 1/4 ఆన్ సేల్స్. సేల్స్. ఎస్ సార్. సో డైరెక్ట్ గా దీని మీద క్యాలిక్యులేట్ చేయను. 8260 ఇంటూ 1/4 ఎంత? 2065. 2065. సో రాసేనా Yes, sir. 2065? ఎస్ సార్. ఒకవేళ ఏమన్నా మార్క్ డౌన్ చేసిన వాల్యూ ఉంటే ఈ మార్జిన్ అప్లై అవుద్దా? అది నెక్స్ట్ ఇయర్ రాసుకుంటాం కదా సార్. అలా అంటే కాదు. ఇప్పుడు ఫర్ మాకు- ఎగ్జాంపుల్ అలా కాదు. ఫర్ ఎగ్జాంపుల్ పర్చేజ్ ఉన్నాయి, కొంత Yes, sir. వాల్యూని మార్క్ డౌన్ చేశానా? ఇప్పుడు చూడుకో, ఓపెనింగ్ స్టాక్ 3,500 ఉంది, ఇక్కడ మార్క్ డౌన్ చేశానా? ఎస్ సార్. ఇప్పుడు ఈ ఓపెనింగ్ స్టాక్ వాల్యూ ఇక్కడ క్లోజింగ్ స్టాక్ లో ఉంది, 1/4 అప్లై అవుద్దా? అవ్వదు అవ్వదు కదా. సార్. అవ్వదు సార్. అంతే కదా. అలాగే ఇప్పుడు 75,900 ఉంది, దీని మీద మార్జిన్ ఎంత ఇస్తాను? 25,300 అవునా? ఎస్ సార్. ఇక్కడ దీని మీద మార్క్ డౌన్ ఎంత? 360. 360. ఎస్ సార్. మార్క్ డౌన్ అని పర్చేజ్ ఎంత? 360. మరి అప్పుడు ఇది అప్లై అవుద్దా? అవ్వదు. అవ్వదు సార్. మరి ఇప్పుడు నా దగ్గర మిగిలిపోయిన స్టాక్ ఈ పర్చేజ్ నుంచే కదా మిగిలింది. ఎస్ సార్. ఈ పర్చేజ్ లో ఎంత వాల్యూ మార్క్ డౌన్ చేశాను? 360 క్వశ్చన్ లో చెప్పాడు. పాయింట్ నెంబర్ 3 లో చూడు, 5,600 కాస్ట్ 360 చేశాను, బట్ ఆల్ గూడ్స్ మార్క్ డౌన్ వాస్ సోల్డ్. అమ్మేశాను కాబట్టి ఎస్ స్టాక్ సార్. ఎస్ సార్. స్టాక్ లో లేదు అదే సార్. అమ్మకపోయినంటే స్టాక్ లో ఉండేవే కావా? ఉండేవి సార్. ఉంటే కనుక నేను చెప్పిన 1/4 అప్లై అవుతా? అవ్వదు సార్. అవ్వదు. అలాగే చూడు, ఇప్పుడు ఓపెనింగ్ స్టాక్ మీద కూడా మార్క్ డౌన్ చేసాం 1260. దీస్ గూడ్స్ ఆర్ సోల్డ్. ఎస్ సార్. అమ్మేసాడు కాబట్టి స్టాక్ లో ఉండవు కాబట్టి 1/4 అప్లై అయింది. అమ్మకుండా Yes, ఆ sir. గూడ్స్ కానీ స్టాక్ లో ఉంటే
1/4 అప్లై అవ్వదు, మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఎస్ సార్. అర్థమవుతుందా? ఎస్ సార్, అర్థమైంది సార్. కాబట్టి ఇక్కడ అప్లై అవుతుంది, ఎందుకంటే మార్క్ డౌన్ చేసిన ప్రతి గుడ్స్ వాడు ఏం చేశాడు, సేల్ చేశాడు సార్. సేల్ చేస్తాడు. కాబట్టి మనకి అది రిలీజ్ అయిపోయి ఉంటది. Yes, sir. క్లోజింగ్ స్టాక్ లో అది ఉండదు. క్లోజింగ్ Yes, sir. స్టాక్ లో ఉండదు కాబట్టి ఆ క్లోజింగ్ స్టాక్ వాల్యూ అంతా కూడా మార్క్ డౌన్ చైన్ వాల్యూ, అంటే ఇట్ ఈక్వల్స్ టు 1/3 మార్జిన్ Yes, ఆన్ sir. కాస్ట్ యాడ్ అయ్యింది కాబట్టి 1/4 మార్జిన్ మార్కప్ చేయొచ్చు. సో దట్ వాట్ ఇస్ ద ప్రాఫిట్ Yes, sir. బ్యాలెన్స్ ఫిగర్? మార్కండేయ అర్థమైందా మళ్ళీ చెప్పనా? అర్థమైంది సార్. ఓకే. $22,685 సార్. రైట్. ఈ ప్రాఫిట్ ఏదైతే Total- వచ్చింది సేల్ మీదే కదా వస్తుందా? ఎస్ సార్, సేల్ మీద సార్. ఇప్పుడు చెక్ చేద్దాం సార్, ఇది రైట్ రాంగో, మనం చేసిన దానిలో మిస్టేక్ ఉండొచ్చు కదా, ఒక ట్రై చేద్దాం. వెరిఫికేషన్ చేస్తాను చూడండి. వెరిఫికేషన్ ఎస్ సార్. వెరిఫికేషన్ లో మనకి ఇచ్చిన సేల్ ఎంత అన్న? 95,600 సార్. మరి ఇప్పుడు దీని మీద నేను 1/3 కాస్ట్ కాబట్టి 1/4 మార్జిన్ అప్లై చేయొచ్చా? చేయకూడదు సార్. ఎందుకు చేయకూడదు? కొంచెం మార్క్ డౌన్ కూడా అయింది కదా సార్. ఓపెనింగ్ స్టాక్ సేల్ చేసిన దాంట్లో మార్క్ డౌన్ అయింది సార్. మార్క్ డౌన్ ఎంత అయిందో దాన్ని యాడ్ చేస్తే అప్లై చేయొచ్చు టెక్నిక్. ఎస్ సార్. మార్క్ డౌన్ ఎంత అయింది చెప్పు? 1260 ఓపెనింగ్ స్టాక్ మీద సార్. 1260 Purchases ఓపెనింగ్ మీద? స్టాక్ మీద. అదే మార్క్ డౌన్ Purchases పర్చేస్ మీద ఎంత? 360 సార్. సో అప్పుడు మార్క్ డౌన్ జరగలేదు అనుకో, ఊహించుకో, అప్పుడు ఎస్ సార్. ఎస్టిమేటెడ్ అజ్యూమ్డ్ సేల్స్ ఎంత అవుతాయి? 97,220 సార్. 97,220. ఓకేనా? ఎస్ సార్. ఇప్పుడు క్వశ్చన్ 97,220 మీద అయితే కనుక మార్జిన్ ఎంత నేను చెప్పగలనుగా? 1/4. ఎస్ సార్. ఎందుకని 1/4? కాస్ట్ మీద 1/3 అయినప్పుడు సేల్స్ మీద 1/4 సార్. అంతే కదా. సో ఎలా వచ్చింది క్యాలిక్యులేషన్ ఇది? 97,220 ఇంటూ 1/4 అంతేనా? ఎస్ సార్. అర్థమైందా? ఎస్ సార్. కానీ ఈ మార్జిన్ అంతా నాకు రిలీజ్ అవ్వదు, ఎందుకంటే దానిలో రెండింటిని ఏం చేసాం, డౌన్ చేసాం. సో మైనస్ మార్క్ డౌన్. ఎస్ సార్. 1260 ప్లస్ 360 1620 మార్క్ డౌన్ చేస్తే సో రియలైజ్డ్ 22,685. ప్రాఫిట్ ఎంత అవుతుందన్న 22,685 చెక్ చేసుకోవాలని వాడు ఇచ్చిన ఆన్సర్ సరిపోయిందా లేదా? సరిపోయింది సార్. అర్థమైందా చెకింగ్? ఎస్ సార్, అర్థమైంది సార్. సో జస్ట్ క్యాలిక్యులేషన్ కోసం ఇది ఎందుకు యాడ్ చేశాను, టెక్నిక్ అప్లై అంటే 1/4 టెక్నిక్ అప్లై చేయడం కోసం యాడ్ చేశాను. ఎస్ సార్. ఓవరాల్ మార్జిన్ కనుక్కున్నాక ఎంతైతే రిలీజ్ అవుతుందో ప్రాఫిట్ అది మైనస్ చేస్తాను. రిలీజ్ ప్రాఫిట్ వస్తుందా కదా? వస్తుంది సార్. వచ్చిందని అదే వాడికి అక్కడ అదే మనకి ఆన్సర్ వచ్చింది. ఎస్ సార్. లేదు ఇలా కట్టకూడదంటే ఇంకోలా ఎలా చేయొచ్చు, ఐటమ్ టు ఐటమ్ చెక్ చేసుకోవాలి. ఎస్ సార్. లైక్ ఓపెనింగ్ స్టాక్ వాల్యూ 14,000 సేల్ వాల్యూ కాదు, 14,000 మైనస్ 1260 ఓపెనింగ్ స్టాక్ సేల్ వాల్యూ ఎంత, ఎస్ దాని సార్. మీద మార్జిన్ ఎంత, ఇలా ప్రతిదీ క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఎస్ సార్. పర్చేజ్ లో ఏ ఐటమ్ ఏమేమో ఏ ఐటమ్ అమ్మలేదు, అమ్మిన దాని వాల్యూ ఎంత, అమ్మిన దాని వాల్యూ ప్రతిదీ చెక్ చేసుకోవాలి. దాని బదులు డైరెక్ట్ గా ఏం చేయొచ్చు, డైరెక్ట్ గా చెక్ చేసుకోవచ్చు సార్. డైరెక్ట్ గా ఏదైతే మార్క్ డౌన్ చేసామో దాన్ని యాడ్ బ్యాక్ చేస్తే అంతా మార్క్ డౌన్ చైన్ వాల్యూకి వస్తుంది. 1/4 అప్లై చేయొచ్చు, మార్క్ డౌన్ వాల్యూ మైనస్ చేయొచ్చు. ఎస్ సార్. రిలీజ్ వచ్చేస్తుంది. అర్థమైందా? ఎస్ సార్, అర్థమైంది సార్. సార్ ఒకసారి చెక్ చేసుకున్నాను, ఖాదీ డిపార్ట్మెంట్ లో ఎవరికైనా డౌట్ ఉంటే అడగండి క్యాలిక్యులేషన్ లో. మా వంశిక ఇది అర్థమైందా? వంశిక ఎస్ సార్. రైట్. శిరీష, ఎస్ సార్. వెంకటలక్ష్మి, ఎస్ సార్, అర్థమైంది. రైట్. సో ఎవరికైనా ఏమైనా డౌట్ ఉంటే అడగచ్చు, లేదంటే కనుక నెక్స్ట్ మనం ఖాదీ కంప్లీట్ అయిపోయింది కదా, సిల్క్ గురించి ఆలోచిద్దాం. మా వెంకటలక్ష్మి సిల్క్ డిపార్ట్మెంట్ నువ్వే చెప్పాలి. ఎస్ సార్. సో ఖాదీ చెప్పేస్తున్నాను నేను, ఓకేనా? ఎస్ సార్.
సో ఇప్పుడు ఇదే క్వశ్చన్ లోనే ఈసారి సిల్క్ రైట్. Yes, sir. స్టాక్ అకౌంట్, మెమరాండం, స్టాక్ అకౌంట్, Memorandum market account. మెమరాండం, మార్కప్ అకౌంట్. సో సిల్క్ డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి మార్జిన్ ఎంత అన్న? 50% సో 1/2 ఆన్ కాస్ట్. cost. Yes, sir. రైట్ నా. సో రాద్దాం ఒకటి జాగ్రత్తగా. 2 ఓపెనింగ్ స్టాక్ ఫస్ట్ 18,000. 18,600 ప్లస్ 1/2 27,900. 18,600 plus 9,300 that equals to 27,900. 900. మార్కప్ అకౌంట్ లో బై ఓపెనింగ్ స్టాక్ మీద మార్కప్ 9,300. 9,300. నెక్స్ట్ purchases. పర్చేజెస్ 93,400. 93,400 ప్లస్ మార్జిన్ 1/2 46,700. 46,700 రెండింటిని కలిపితే 1,40,100. 1,40,100. దీని మీద మార్జిన్ మార్కప్ లో బై పర్చేజెస్ మార్కప్ ఆన్ పర్చేజెస్ 46,700. 700. రైట్ అన్న. Yes, sir. నెక్స్ట్ సేల్స్ ఇక్కడ బై సేల్స్ 1,25,000. సో దీని మీద మార్జిన్ రియలైజ్డ్ ప్రాఫిట్ ఆ రియలైజ్ ఎక్కడికి వెళ్తుంది? 300. పిఎన్ఎల్ అకౌంట్ కి వెళ్తుంది. తర్వాత క్యాలిక్యులేట్ చేయాలి, వెరిఫికేషన్ చేసుకోవాలి. Yes, sir. రైట్. నెక్స్ట్ పాయింట్ నెంబర్ 1 ఓపెనింగ్ స్టాక్ ఆఫ్ ఖాదీ డౌన్ అయిందన్న. సిల్క్ కి ఏ సంబంధం లేదు. Yes, sir. అంతే కదా? Yes, sir. డౌన్ అయింది ఏంటది? ఖాదీ డిపార్ట్మెంట్ స్టాక్ డౌన్ అయిందని చెప్పారు. నెక్స్ట్ Yes. సర్టెన్ స్టాక్ 6,900 పర్చేజ్ ఖాదీ డిపార్ట్మెంట్ లాటర్ ట్రాన్స్ఫర్ టు సిల్క్ డిపార్ట్మెంట్. సో ఇప్పుడు సిల్క్ కి గూడ్స్ వచ్చాయి కదా నాన్న. Yes, sir. సో ట్రాన్స్ఫర్ ఫ్రమ్ He purchased ఖాదీ khadi. ఎంత కాస్ట్ నాన్న? 6,900. కానీ వీడు రికార్డ్ చేసుకునేటప్పుడు ఎంతకి రికార్డ్ చేసుకుంటాడు? ఎప్పుడు వాడి మార్జినా లేకపోతే వీడి మార్జినా? సిల్క్ మార్జిన్ రాస్తాడా, ఖాదీ మార్జిన్ రాస్తాడా? Silk margin రాస్తారు. సిల్క్ దే రాసుకుంటాను. Cost అది plus మరి వాడు వెనక్కి పంపించేసినప్పుడు ఖాదీ డిపార్ట్మెంట్ లో క్రెడిట్ ఎంత రాసాం, ఎంత మార్జిన్ తో రాసాం? 1/3 కదా. Yes, sir. మరి వాడు 1/3 వాడు పంపిస్తే వీడు రికార్డ్ చేసుకుని 1/3 రికార్డ్ చేసుకోవాలి కదా. Sir. మళ్ళీ క్వశ్చన్, ఇప్పుడు ఖాదీ సిల్క్ కి ట్రాన్స్ఫర్ చేసిందా? Yes, sir. ఖాదీ ఎంతకి ట్రాన్స్ఫర్ చేసిందో చెప్పు. 6,900 డివైడ్ బై 3 అంటే 2,300 అంటే కలిపితే ఎంత? 9,200. Yes, sir. ఇందాక ఖాదీ డిపార్ట్మెంట్ లో క్రెడిట్ సైడ్ ట్రాన్స్ఫర్ టు సిల్క్ డిపార్ట్మెంట్ 9,200 మైనస్ చేద్దామా లేదా? Yes, sir. మరి ఇప్పుడు అదే 9,200 కదా వీడు తీసుకోవాలి సిల్క్. No, sir. ఏ ఎందుకనంటే ఇవి బుక్స్ ఆఫ్ అకౌంట్స్ కాదు, డబుల్ ఎంట్రీ సిస్టమ్ కాదు, వాడి వీడికి ట్రాన్స్ఫర్ చేయడం అంతా కూడా ఏమీ లేదు. ఇది జస్ట్ ఆ డిపార్ట్మెంట్ లో స్టాక్ మూవ్మెంట్ తప్ప వేరే ఏ పర్పస్ కాదు. Yes, sir. రైట్ అండి. ఇక్కడ ఏమి ఇది వాడు అక్కడ రాశారు కాబట్టి ఇక్కడ డెబిట్ చేయాలి, అది క్రెడిట్ వచ్చేసి డెబిట్ చేయాలి ఏం లేదు. ఇక్కడ ఇవన్నీ ఏంటి? మెమరాండం అకౌంట్స్. Memorandum. రైట్. 6,900 డివైడ్ బై 2 ఓన్లీ దట్ ఈక్వల్స్ టు 3,450. 10,350. Yes, sir. అందుకే కదా వాడు ఏం చెప్పాడు చూడు, సోల్డ్ ఫర్ 10,350. ఎవరు అమ్ముతారు? సిల్క్. Silk. Yes, sir. రైట్. ఈవెన్ తో ద గూడ్స్ ఆర్ ఇంక్లూడ్ ఇన్ ఖాదీ డిపార్ట్మెంట్ లో ఇంక్లూడ్ అయినాయి కానీ అక్కడి నుంచి తీసేసాం. Yes, sir. అండ్ ద సేల్ ప్రొసీడ్స్ ఆర్ క్రియేటెడ్ టు సిల్క్. సిల్కే వీటిని సేల్ చేసింది 10,350కి. ఆల్రెడీ సేల్స్ ఇందాక రాసాం 1,25,000. Yes, sir. అయిపోయిందండి. పాయింట్ నెంబర్ 3 చదువుతున్నాను నేను. Sir. సిల్క్ కాస్ట్ 10,000 ఉందంటే పర్చేజెస్ లో ఈ పర్చేజ్ చేసిన Sir, 10,000 చెప్పమ్మా. డౌటా? Memorandum market account లో రాయలేదా? 3,450. మర్చిపోయాను. ఓకే ఓకే. ట్రాన్స్ఫర్ ఫ్రమ్ ఖాదీ. కాదు 3,450. ఓకేనా? రాస్తానా? Yes, Right. sir. నెక్స్ట్ ఈ గూడ్స్ అన్ని అమ్మేసాం నేను ఆల్రెడీ. మాకు ఈ వాల్యూస్ గూడ్స్ ట్రాన్స్ఫర్ అయిన గూడ్స్ ఏం చేసాం? అమ్మేసాం. Yes, sir. రైట్. నెక్స్ట్ డ్యూరింగ్ ది ఇయర్ ప్రమోట్ ది సేల్స్ మార్క్ డౌన్ చేశారంట.
సిల్క్ డిపార్ట్మెంట్ 10,000 కాస్ట్ పర్చేస్ దాన్ని మార్క్ డౌన్ చేసింది అన్న బై బై మార్క్ డౌన్ 2000 ఎంతనా 2000 2000 to stock account mark mark down down 2000 purchase. Next, all goods are marked down or sold except silk worth rupees 5,000 that are marked down by 1,000. So 2,000 అనేది 10,000 కాస్ట్ కన్నా yes sir 10,000 కాస్ట్ కి 2,000 అయితే 5,000 కాస్ట్ కి ఎంత అవుద్ది 1,000 మార్క్ yes sir ప్రపోర్షన్ గా 10,000 గూడ్స్ కాస్ట్ కి 2,000 మార్క్ డౌన్ చేసాం అంటే 5,000 గూడ్స్ కాస్ట్ కి ఎంత మార్క్ డౌన్ చేసి ఉంటాం 1000 1,000 ఆ 1,000 మార్క్ డౌన్ చేసిన 5,000 గూడ్స్ ని అమ్మలేదంట yes sir అవి ఎక్కడ ఉన్నాయి స్టాక్ లో ఉంటాయి స్టాక్ లో ఉండిపోయాయని చెప్తున్నాను స్టాక్ అకౌంట్ మనం బ్యాలెన్స్ కనుక్కుందాం మళ్ళీ yes sir నెక్స్ట్ అట్ ది టైమ్ ఆఫ్ స్టాక్ టేకింగ్ డిస్కవర్డ్ ఖాదీ మిస్సింగ్ అన్న దీనికి ఏమి సిల్క్ తో సంబంధం లేదు yes sir అయిపోయిందా సమ్మం yes sir రైట్ ఇప్పుడు నువ్వు జాగ్రత్తగా ఆలోచించు స్టాక్ అకౌంట్ లో పెండింగ్ వాల్యూ ఎంత ఉందో చెప్పు ఫస్ట్ స్టాక్ వాల్యూ ఎంత ఉందో చూడు క్లోజింగ్ స్టాక్ వాల్యూ $27,900 plus 1,40,100 plus 10,350. So 1,78,350 350 minus 1,25,000 minus 2,000 51,350 sir 51,350 రైట్ నాన్న మరి క్లోజింగ్ స్టాక్ మీద కూడా నేను ఏం చేయాలి మార్కప్ ఇక్కడ రాసుకోవాలి కదా yes sir క్లోజింగ్ స్టాక్ మీద మార్కప్ ఎంత క్యాలిక్యులేట్ చేయి 51,350 డివైడ్ బై 1/2 ఆన్ కాస్ట్ కదా yes sir మరి ఇప్పుడు సేల్ మీద ఎంత అవుద్ది సేల్ మీద 1/3 1/3 కదా అంటే 51,350 డివైడ్ బై 3 వేయచ్చా వేయకూడదా వేయొచ్చు సార్ వేయకూడదు మార్క్ డౌన్ ఉంది కదా ఎందుకనంటే ఈ వాల్యూస్ అన్ని కూడా ఎగ్జాక్ట్ ప్రపోర్షన్ లో సేల్ చేయాలి ఎందుకనంటే ఏవైతే నువ్వు 2,000 మార్క్ డౌన్ చేసావో ఇక్కడ కాస్ట్ లో పర్చేస్ లో నుంచి 10,000 వాల్యూ అవి దీనిలో 5,000 ఇక్కడ ఉండిపోయినాయి yes sir ఎగ్జాక్ట్ మార్జిన్ 1/2 తో సేల్ అవ్వాలా సో కాబట్టి దీన్ని క్యాలిక్యులేట్ అలా చేయకూడదు yes sir 51,350 ఫస్ట్ ఏం చేయాలి దీనికి యాడ్ చేయాలి ఎంత 1000 1,000 అప్పుడు ఈ వాల్యూ మొత్తం మీద ఎంత కట్టొచ్చు 1/3 అర్థమవుతుందా yes sir కానీ అప్పుడు మళ్ళీ ఏం చేయాలి మళ్ళీ 1,000 తర్వాత ఏం చేయాలి మళ్ళీ లెస్ చేయాలి ఎందుకంటే మనం మార్క్ డౌన్ చేసాం కదా అందుకని సో టోటల్ మార్జిన్ కట్టడం కోసం యాడ్ చేసాం వచ్చిన మార్జిన్ నుంచి మళ్ళీ 1,000 మైనస్ yes sir 51,350 plus 1,000 54 52 350 divided by 3 that equals to 17,450 minus 1,000 that equals to 16,450 16,450 అదే నువ్వు చెప్పినట్టు 51,350 డివైడ్ బై 3 ఎంత వస్తుంది 17,116 వస్తుంది అది రాంగ్ అవుతుంది yes sir సో అయిపోయింది అన్న ఇప్పుడు ఇంకా నెక్స్ట్ ఫైనల్ గా ప్రాఫిట్ ఎంత వచ్చిందో చూడు 9,300 plus 46,700 plus 3,450 minus 2,000 minus 16,450 41,000 సో మళ్ళీ చెకింగ్ సార్ 41,000 ప్రాఫిట్ సేల్ మీద కదా అది కన్ఫర్మా చెక్ చేసుకో వెరిఫికేషన్ yes sir సేల్ ఎంత 1,25,000 ఈ సేల్స్ మీద ఏదైనా మార్క్ డౌన్ చేసిన సేల్ ఉందా yes sir ఎంత మార్క్ డౌన్ చేసిన సేల్స్ 1,000 గూడ్స్ ని మార్క్ డౌన్ చేస్తే దానిలో 5,000 సేల్ అయిపోయింది కదా yes sir 5,000 ఇక స్టాక్ లో ఉంది yes sir ఆ 5,000 సంబంధించిన మార్క్ డౌన్ ఎంత 1,000 1000 అంటే 1,26,000 దీని మీద అప్లై చేయాలి ఏంటి మార్కప్ 1/4 yes 1,26,000 into 1/3 sorry 1/3 42,000 మరి 42,000 లో అన్రియలైజ్డ్ మార్క్ డౌన్ ఎంత 1,000 సో ఆటోమేటిక్ గా రియలైజ్డ్ ఎంత అవుతుంది 41,000 అర్థమైందా yes sir ఓవర్ సమ్ రైట్ నానా yes sir డౌట్ ఉంటే అడగమ్మా వెంకటలక్ష్మి
నో సార్. రైట్. సో దీంతో మనకి సిల్క్ డిపార్ట్మెంట్ కూడా కంప్లీట్ అయింది. సో దీంతో క్వశ్చన్ నెంబర్ 8 కంప్లీటెడ్. సో ఇలిస్ట్రేషన్ నెంబర్ 8 కంప్లీటెడ్. సో ఇంకా మనకి దీనిలో చేయడానికి ఏమీ లేదు నాకు. సో ఇలిస్ట్రేషన్స్ అన్ని కంప్లీట్ అయిపోయినట్టేనా వంశిక? వంశిక ఎస్ సార్. ఇలిస్ట్రేషన్స్ అన్ని అయిపోయినాయా? ఇంకేమైనా పెండింగ్ ఉన్నాయా? చెక్ చేస్తున్నాను సార్. అయిపోయింది సార్ ఇలిస్ట్రేషన్స్. ప్రాక్టీస్ క్వశ్చన్ నెంబర్ 5 నాన్న. ఎస్ సార్. సో ప్రాక్టీస్ క్వశ్చన్ నెంబర్ 5 చదువుతానా? ఏదైనా కొత్త క్వశ్చన్ లేదా పాత క్వశ్చన్ అనేది నువ్వే చెప్పాలి. నువ్వు చెప్పిన దాన్ని బట్టి సాల్వ్ చేయాలా లేదా నేను డిసైడ్ చేస్తాను. ఎస్ సార్. Practice question number 5. Martis Limited has several departments. Goods supplied to each department are debited to memorandum stock account at a cost plus 50% markup to give the normal selling price, and markup price credited to memorandum markup account. Any reduction in sale price is adjusted to memorandum stock account and markup account. The markup for the department A is 25% and department A for the year ending 31st March as follows. The markup for department A for the last 3 years. Several departments ఉన్నాయంట. ఎస్. ఇక్కడ మనకి ఇచ్చిన డిపార్ట్మెంట్ పేరేంటి? మా డిపార్ట్మెంట్ ఏ. ఏ. ఒక డిపార్ట్మెంట్ ఇచ్చాడు డేటా. ఇందాక ఎన్ని డిపార్ట్మెంట్స్ ఇచ్చాడు? 2 డిపార్ట్మెంట్స్ సార్. రైట్. నెక్స్ట్ దీనిలో చూడండి, ఆ డిపార్ట్మెంట్ లో ఉన్న ఓపెనింగ్ స్టాక్, కాస్ట్, పర్చేస్, సేల్స్ ఇవన్నీ ఎలా మెయింటైన్ చేయాలి? సెల్లింగ్ ప్రైస్ కన్వర్ట్ చేస్తూ మెయింటైన్ చేయాలి. ఎస్ సార్. It was further ascertained that shortage was found. Shortage ఉంటే ఏం చేయాలి? షార్టేజ్ ఉంటే క్రెడిట్ చేయాలి సార్. స్టాక్ అకౌంట్ లో క్రెడిట్ చేయాలి, మార్కెట్ అకౌంట్ లో డెబిట్ చేయాలి సార్. ఎంత వాల్యూ? మార్కప్ వాల్యూ. మార్కప్. ఎస్ సార్. స్టాక్ అకౌంట్ లో క్రెడిట్ చేయాల్సింది సెల్లింగ్ ప్రైస్ వాల్యూ. ఎస్ సార్. కాస్ట్ ప్లస్ మార్కప్ వాల్యూ. అంటే సెల్లింగ్ ప్రైస్ ని క్రెడిట్ చేయాలి, మార్కప్ వాల్యూని మార్కప్ అకౌంట్ లో డెబిట్ చేయాలి. అదవుతుంది కదా? ఎస్ సార్. కొత్త పాయింట్ ఏం కాదు కదా. ఇందాక రాసాం మిస్సింగ్ వాల్యూ. ఎస్ సార్. సేమ్ అక్కడ మిస్సింగ్ వాల్యూ, ఇక్కడ ఏంటిది? షార్టేజ్. షార్టేజ్. ఎస్ సార్. Opening stock includes goods costing 6,000 had been sold during the year and had been marked down in the selling price by 600. So opening stock and the remaining stock had been sold during the year. Opening stock included goods costing 6,000. Opening stock 65 ఉంది కదా నాన్న? ఎస్ సార్. 65 లో 6,000 goods కి మార్క్ డౌన్ ఎంత? 1,600. 600 సార్. ఎస్ So సార్. opening stock mark down 600. ఎస్ సార్. రిమైనింగ్ అన్ని అమ్మేశారు అన్న. ఎస్ సార్. అంటే రిమైనింగ్ ఎలా అమ్మాడు? రెగ్యులర్ మార్జిన్ కి అమ్మాడు. బట్ ఈ 6,000 ఎలా అమ్మాడు? 600 మార్కెట్ డౌన్ తగ్గించి అన్నారు సార్. బట్ మిగతా మామూలుగా అమ్మేశాడు. ఓకేనా? ఎస్ సార్. మొత్తానికి ఏదైనా కానీ అమ్మేశాడు ఓపెనింగ్ స్టాక్. ఎస్ సార్. సో క్లోజింగ్ స్టాక్ లో అయితే ఉండదు నాన్న. ఎస్ సార్. మార్క్ డౌన్ చేసిన వాల్యూ స్టాక్ అకౌంట్ లో క్రెడిట్ చేయాలి, మార్కెట్ అకౌంట్ లో డెబిట్ చేయాలి. డెబిట్ చేయాలి సార్. రైట్. పాయింట్ నెంబర్ 3. ఈ పాయింట్ కూడా ఇందాక ముందులో పాయింట్ అనే కదా? ఎస్ సార్. నెక్స్ట్ గూడ్స్ పర్చేస్ డ్యూరింగ్ ది ఇయర్ ఫర్ మార్క్ డౌన్ బై 1,200. ఇది కూడా పైన ఇంతకు ముందు సమ్లో ఓపెనింగ్ స్టాక్ మీద మార్క్ డౌన్, పర్చేస్ మీద మార్క్ డౌన్. ఎస్ సార్. ఫ్రమ్ ఏ కాస్ట్ ఆఫ్ 15,000 మార్క్ డౌన్ స్టాక్ కాస్టింగ్ 5,000 రిమైన్ అన్సోల్డ్. సిల్క్ డిపార్ట్మెంట్. ఎస్ సార్. అది కదా సిల్క్ లో క్లోజింగ్ స్టాక్ లో మార్క్ డౌన్ చేసిన వాల్యూ ఉండిపోతే క్లోజింగ్ స్టాక్ వాల్యూ కనుక్కున్నాక దాని మీద మార్కప్ అకౌంట్ లో మార్జిన్ రాసేటప్పుడు డైరెక్ట్ గా అప్లై చేయకూడదు. తగ్గించి అప్లై చేయాలి సార్. యాడ్ చేసి మళ్ళీ తగ్గించాలి. టెక్నిక్ అప్లై చేయాలి. ఓకేనా? ఎస్ సార్. సేమ్ పాయింట్ కదానా? ఎస్ సార్. నెక్స్ట్ డిపార్ట్మెంట్ క్లోజింగ్ స్టాక్ ఇస్ టు బి వాల్యూడ్ ఎట్ కాస్ట్ సబ్జెక్ట్ టు ది అడ్జస్ట్మెంట్ ఫర్ మార్కప్ అండ్ మార్క్ డౌన్. క్లోజింగ్ స్టాక్ ఇస్ వాల్యూడ్ ఎట్ కాస్ట్ కదానా? ఎస్ సార్. సబ్జెక్ట్ టు మార్కప్ అండ్ మార్క్ డౌన్. మనం అడ్జస్ట్ చేసి క్లోజింగ్ స్టాక్ రాస్తాం. అవును సార్. రైట్. యు ఆర్ రిక్వైర్డ్ టు ప్రిపేర్ డిపార్ట్మెంటల్ ట్రేడింగ్ డిపార్ట్మెంటల్ ట్రేడింగ్ అకౌంట్ ఫర్ డిపార్ట్మెంట్ ఏ. డిపార్ట్మెంట్ ఏ కి ట్రేడింగ్ అకౌంట్ కూడా తయారు చేయమన్నా. ఎస్ సార్. ట్రేడింగ్ అకౌంట్ అంటే మళ్ళీ మార్కప్ మార్క్ డౌన్ తో సంబంధం లేదన్న. డెబిట్ కాస్ట్ ఎంత, క్రెడిట్ సేల్ ఎంత, ప్రాఫిట్ ఎంత. సో నువ్వు డిపార్ట్మెంట్ అకౌంట్ లో కనుక్కున్న ప్రాఫిట్ అయినా మార్కెట్ అకౌంట్ లో వచ్చిన ప్రాఫిట్ అయినా ఒకటేనా కాదా? ఒకటే సార్. ఒకటే వస్తుందన్న. అది ఇది ఒక టెక్నిక్, అది డైరెక్ట్ వాల్యూ అంతే. ఎస్ సార్. ఇక్కడైతే స్టాక్ అకౌంట్ అంతా సెల్లింగ్ ప్రైస్ వేసి దాని యొక్క ప్రతి ఐటమ్ కి మార్కెట్ రాసి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అండ్ బ్యాలెన్స్ కనుక్కుంటాం.
అదే అవును. ట్రేడింగ్ అకౌంట్ లో అయితే ప్రతి డెబిట్ సైడ్ రాసి ప్రతిదీ కాస్ట్ రాసి సేల్ ప్రైస్ రాసి డిఫరెన్స్ ప్రాఫిట్ అని కనుక్కుంటాం. ఎస్ సార్. ఏదైనా అదే ప్రాఫిట్ నాన్న. ఎస్ సార్. సో నువ్వు డిపార్ట్మెంటల్ ట్రేడింగ్ అకౌంట్ తయారు చేసి ప్రాఫిట్ కనుక్కో. అదే ప్రాఫిట్ నీకు ఎక్కడ వస్తుంది? మళ్ళీ మార్కెట్ అకౌంట్ లో కూడా వస్తుంది. ఎస్ సార్. 3 చేయమని అడుగుతున్నాను. ఓకేనా? ఎస్ సార్. ఈ 2 చేయమని మనం ఆల్రెడీ చేసాం. ఇది కూడా ఎక్స్ట్రాగా చేయమంటాను. చేయగలమా చేయలేమా? చేయగలం సార్. చెప్పేసి ఇక్కడ నాకు ట్రేడింగ్ అకౌంట్ లో డెబిట్ క్రెడిట్ అని చెప్పేసి చూద్దాం. ఎస్ సార్. ఓపెనింగ్ స్టాక్ డెబిట్ ఓపెనింగ్ ఎంత? స్టాక్ 65,000 సార్. ప్లస్ మార్కప్ చేయనా వద్దా? అక్కర్లేదు సార్. మనం మాట్లాడేది దేని గురించి ఇప్పుడు? ట్రేడింగ్ అకౌంట్. ట్రేడింగ్ అకౌంట్ సార్. ఓకే. 2 lakhs పర్చేస్. 2 lakhs పర్చేస్ సార్. సేల్ 3 lakhs సార్. ఏం 3 lakhs? క్లోజింగ్ తర్వాత స్టాక్. దీనిలో ఇంకా షార్టేజ్ ఉందన్న. ఎస్ సార్. షార్టేజ్ ఎంత అన్న? 1000 సార్. 1000. ఇంకా 1000. క్లోజింగ్ స్టాక్ ఉంది సార్. ఇంకా ఏదో మార్క్ డౌన్ చేశాను అది ఇది అని చెప్తున్నాడు. అది అన్ని ట్రేడింగ్ అకౌంట్ లో రావు నాన్న, ఎందుకంటే ఆటోమేటిక్ సేల్ అవుతాయి. ఎస్ సార్. రైట్. బై క్లోజింగ్ స్టాక్. క్లోజింగ్ స్టాక్ ఎంత అన్న? క్లోజింగ్ స్టాక్ వచ్చేసి రైట్. మార్క్ డౌన్ స్టాక్ కాస్టింగ్ 5000 అన్సోల్డ్. ఇక్కడ 5000 ఓపెనింగ్ స్టాక్ లో 5000 కాస్టింగ్ ది అన్సోల్డ్ అంటే అదొక 5000 ఉంది. ఎస్ సార్. ప్లస్ మరి పర్చేజ్ వీటిలోంచి ఎంత? పర్చేస్ దాంట్లో మనం ఇక్కడ మనం ఏం చేయాలంటే జీపీ కనుక్కొని ఫస్ట్ సేల్ ప్రైస్ మీద జీపీ ఉంటుంది కదా నాన్న. ఎస్ సార్. ఇది ఎలా కనుక్కోవాలంటే మళ్ళీ దీనిలో మార్క్ డౌన్ చేసి యాడ్ బ్యాక్ చేసి టెక్నిక్ వాడి కనుక్కొని క్లోజింగ్ స్టాక్ ని బ్యాలెన్స్ షీట్ దగ్గర కింద కనుక్కోవాలి. ఎస్ సార్. సో ఇక్కడ ప్రాఫిట్ ఇక్కడ స్టాక్ కూడా మెమరాండం స్టాక్ అకౌంట్ లో రావాలి. సో క్యాలిక్యులేట్ చేద్దామా? ఎస్ సార్. రైట్. ఫస్ట్ జీపీ క్యాలిక్యులేట్ ఎలా చేయొచ్చు చెప్పు? 3 lakhs సేల్స్ అన్న. ఎస్ సార్. సో వాడు చెప్పిన మార్జిన్ ఎంత? మార్జిన్ వచ్చి 25% సార్. 25% మార్కప్ అంటే కాస్ట్ మీద అండి. ఎస్ సార్. మార్కప్ ఇస్ ఆల్వేస్ ఆన్ కాస్ట్. కాస్ట్ అంటే 1/4 ఆన్ కాస్ట్ అయితే 1/5 ఆన్ సేల్స్. సేల్స్ సో 1/5 ఆన్ సేల్ అని దీని మీద అప్లై చేయలేం. ఎందుకని? కొన్ని అన్సోల్డ్ ఉంది ఒకటి. మార్క్ డౌన్ కూడా ఉంది సార్. మార్క్ డౌన్ వచ్చేసి కాస్ట్ ఓపెనింగ్ స్టాక్ లో ఓపెనింగ్ స్టాక్ మీద 600 యాడ్ చేశాను. 600 సార్. నెక్స్ట్ అండ్ పర్చేసెస్ లో 1200 సార్. 15,000 ఫర్ కాస్ట్ ఆఫ్ 15,000 కాస్ట్ 15,000 లేదు 5,000 ఇంకా అన్సోల్డ్ ఉంది అంటే 1/3. 1/3 సార్. అంటే 15,000 లో 5,000 అంటే 1200 లో ఎంత? మా అర్థమైందా? ఎస్ సార్. 15,000 కాస్ట్ కి సంబంధించిన మార్క్ డౌన్ ఎంత? 500 సార్. 1200. 1200 సార్. మరి 5,000 ఇంకా అన్సోల్డ్ 5,000 బట్ 10,000 అనేది ఏంటి? సోల్డ్. మనకు కావాలి సోల్డ్ సేల్స్ గురించి కదా. సోల్డ్ కి ఎంత? ఎస్ సార్. అది ఎంత అవుతుందన్న? 400 సార్. 1200 into 10,000 అన్న డివైడ్ బై 15,000 2 times అన్న 800 అవుతుంది. సార్ 5,000 కి అడిగారు కదా సార్ మీరు. 5,000 స్టాక్ లో అయితే ఇక్కడ మనం సేల్ గురించి మాట్లాడుతున్నాం. ఎస్ సార్. సేల్ లో ఎంత నాన్న? సేల్ వాల్యూలో ఎంత కదా? ఇక్కడ మనం మాట్లాడుతున్న సేలా స్టాకా? సేల్ గురించి. 3 lakhs సేల్ అన్న. సేల్ లో మార్క్ డౌన్ అయిపోయి అమ్మిన గూడ్స్ యొక్క సేల్ వాల్యూ 600 ఒకటి, ఇంకోటి ఎంత అన్న? 800. ఎస్ సార్. ఈ వాల్యూ ఎంత? 800. అర్థమవుతుందా? అర్థమవుతుంది సార్. ఎంత అవుతుందా? 3,01,000 1,400 సార్. into 1/5. 60,000 to 80 సార్. Automatically closing stock is a balancing figure. ఎస్ సార్. 65,000 plus 2 lakhs plus 1,000. 60,280 minus 3 lakhs. The answer 26,000. 26,280 సార్. దానిలో 5,000 ఏమో అన్సోల్డ్ స్టాక్ సార్. ఓపెనింగ్ స్టాక్ బ్యాలెన్స్, మిగిలినంతా కూడా పర్చేజ్ గూడ్స్ బ్యాలెన్స్. ఎస్ సార్. అయితే ఇది మనకి ప్రూవ్ అవ్వాలంటే ఇది ఎక్కడ చెక్ చేసుకోవాలి? మనం స్టాక్ తయారు చేస్తాం కదా, దానిలో కూడా చెక్ చేసుకోవచ్చు. ఎస్ సార్. సో చెక్ చేద్దాం. ఆన్సర్ ఎంత వచ్చింది మనకి? 26,280 కదా. సార్. అదేంటి మనకి రాలేదు? 22,000 వస్తుందని ఎక్కడ మిస్టేక్ చేసాం? ఏం తప్పు చేసాం వెంకటలక్ష్మి? వంశిక సార్. సారీ వంశిక, తప్పేం చేసాం? ఓకే, షార్టేజ్ నువ్వు డెబిట్ చేసావు. షార్టేజ్ అంటే తగ్గిపోవాలి కదా గూడ్స్. ఎస్ సార్.
షార్టేజ్ Credit 1000, sir. ఓకే. సో అప్పుడు ఈ 2000 ఎఫెక్ట్ అయితే ఎంత అవుతుంది అనేది 2000. ప్రాఫిట్ మార్జిన్ క్యాలిక్యులేషన్ లో ప్రాబ్లం ఏం లేదు నా Yes, sir. 3 lakhs మీద ప్రాఫిట్ కరెక్టే. Yes, sir. గూడ్స్ కాస్ట్ 1000 ని మనం మైనస్ చేసేసాం. Yes, sir. సో అప్పుడు మనకి క్లోజింగ్ స్టాక్ ఎంత అవుతుంది చూడండి 65000 ప్లస్ 2 lakhs ప్లస్ 60280 2 lakh. మైనస్ 3 lakh 24000 వస్తుంది. Yes, sir. 24,000. తేడా వస్తుంది. ఎక్కడ ఏదో మిస్టేక్ చేసాం అయితే. ఇంకేనా ఐటమ్ వదిలేసామా? Sure. ఏ ఐటమ్ వదిలేసాం నాన్న చెక్ చేయకు సార్. 1 సెకండ్ నాన్న చెప్పమ్మా. వన్సిక Sir. మిస్టేక్ ఏమైనా ఉందా? సో ఓపెనింగ్ స్టాక్ కరెక్ట్ అనే నెంబర్. Opening stock correct, sir. నెక్స్ట్ పర్చేజ్ కరెక్టే. Yes, sir. నెక్స్ట్ షార్టేజ్ ఎంత అన్నాడు? Sir, gross profit. ఓకే. Gross profit. క్యాలిక్యులేషన్ రాంగా? Yes, sir. ఏనన్నా 3 lakh కరెక్టే కదా? 3 lakh correct, ఓకే. sir. మనం దీని మీద మళ్ళీ మైనస్ చేయలేదు కదా? Yes, sir. ఎంత వచ్చింది ఇది? 60,280 1,280. మైనస్ 1,400 మైనస్ చేయలేదు కదా? Yes, sir. అనుకున్నాం కదా ఇది ఆల్రెడీ చేయాలని. Yes, sir. మైనస్ 1,400 ఎంత అవుతుంది అన్నది 58 58, 880 880, sir. Yes, sir. 880 సో ఇప్పుడు ఆటోమేటిక్ ఎంత అవుతుంది అనేది అప్పుడు ఆన్సర్ వచ్చేసి క్లోజింగ్ స్టాక్ 22,880 అవుతుంది. 65,000 ప్లస్ 2 lakhs ప్లస్ 58,880 మైనస్ 1000 మైనస్ 3 lakhs. ఆన్సర్ 22,880. 880, sir. సో మనం ఇక్కడ మైనస్ చేయడం మర్చిపోయాం. ఓకేనా? Yes, sir. ముంచంలో చేసాం కదా దాన్ని. చేసాం, sir. అయితే సో ఈ ట్రేడింగ్ అకౌంట్ ఇలా ప్రిపేర్ చేసుకుంటే కనుక సో ఆల్రెడీ వాళ్ళు అడిగిన ట్రేడింగ్ అకౌంట్ అయిపోయింది. సో మెమరాండం స్టాక్ అకౌంట్ అండ్ మెమరాండం మార్కప్ అకౌంట్. సో ఈ ట్రేడింగ్ అకౌంట్ ఏమో కష్టపడి మనం ఇప్పుడు మళ్ళీ ఇక్కడ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే స్టాక్ అకౌంట్ మార్కప్ అకౌంట్ తయారు చేసామనుకో Yes, sir. ఇవన్నీ ఆటోమేటిక్ దానిలో వచ్చేస్తాయి కదా. వచ్చేస్తుంది, sir. ఈ స్టాక్ కూడా అక్కడ వచ్చేస్తుంది. సో ఆ స్టాక్ వాల్యూ తీసుకెళ్ళి అక్కడ రాసి బ్యాలెన్స్ జీపీ కనుక్కుంటాం. 58,880 వస్తుంది. ఇదే జీపీ ఎక్కడ వస్తుంది అన్న మెమరాండం స్టాక్ అకౌంట్. మెమరాండం స్టాక్ అకౌంట్ లో వచ్చేస్తుంది, sir. సో రెండు సిమిలర్ వచ్చేస్తాయి. రైట్? Yes, sir. సమ్ సాల్వ్ చేయగలరా మీరు? Yes, sir. రైట్. దీంతో మనకి సో డిపార్ట్మెంట్ అకౌంట్స్ పూర్తిగా కంప్లీట్ అయిపోయింది. సో ఈ సమ్ కంప్లీట్ చేసుకోండి. సో వీటిలో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక మనం నెక్స్ట్ క్లాస్ లో చూద్దాం. Yes, sir. ఒక్క నిమిషం ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి? క్యాలిక్యులేషన్ కరెక్ట్గా ఉందా లేదా? వాల్యూస్ కరెక్ట్గా వచ్చాయి ప్రాఫిట్స్. రైట్. 22,880 స్టాక్ అలాగే 58,880 లాస్ట్ కరెక్టే కదమ్మా? Yes, sir. రైట్ నన్ను చెప్పినా డౌట్ ఏంటి? సార్ మార్క్ డౌన్ అంటే డిస్కౌంట్ అనుకోవాలా సార్? అంతే కదా సార్? అంటే అంతే కదా. నిన్ను సేల్ సరే నా గూడ్స్ సేల్ చేయాలి. సో నేను అట్రాక్ట్ చేయడం కోసం నేను ఏం చేస్తాను? డౌన్ చేస్తాను అంటే డిస్కౌంట్ ఇస్తాను ఎక్స్ట్రా. ఎస్ సార్. రెగ్యులర్ గా ఇచ్చే ఎంఆర్పి మీద డిస్కౌంట్ ఇస్తాను. అప్పుడు ఆటోమేటిక్ ఏం చేస్తావు? కొనడానికి ఇంట్రెస్ట్ చూపిస్తావు కదా. ఎస్ సార్. కానీ వాడికి తెలియదు ఎంఆర్పి మీద నేను డిస్కౌంట్ ఇస్తుంటే నేను తగ్గిపోయింది అనుకుంటాడు. కానీ నాకు యాక్చువల్ గా నాకున్న మార్జిన్ నుంచి కొంత తగ్గుతుంది అంతే. బట్ ఎక్స్ట్రా మార్జిన్ ఎంతో కొంత మార్జిన్ అయితే వస్తుంది. ఎస్ సార్. రైట్ అంతే. థ్యాంక్ యూ సార్. రైట్. సో నెక్స్ట్ క్లాస్ లో కలుద్దాం. థ్యాంక్ యూ.